జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా జన్మదిన శుభాకాంక్షలు సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిండా నూరేళ్ళు ఉండాలి సరదాగా. శుభాకాంక్షలు సార్. శ్రీకృష్ణ సార్, జై శ్రీకృష్ణ. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. చాలా కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ సార్, జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జన్మదిన శుభాశయ మహోదయ. ధన్యవాదాలు. గురువు గారి జన్మదిన శుభాకాంక్షలు అండి. కృతజ్ఞతలండి. ప్రారంభించుకుందాం. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత గురు పూర్ణిమ రాత్రికి ప్రారంభమవుతుంది. 54 సంవత్సరాల కింద ఏ కారణం చేతలో జన్మనెత్తిన నేను నాకు ఎంతో ఇష్టమైన భగవద్గీతని ఈరోజు మీ అందరి ముందు చెప్పుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తమస్సు, అంధకారం, ఎక్కడ చూసినా కూడా ఆలోచన లేనటువంటి తత్వం, ఎక్కడ చూసినా కూడా మూర్ఖత్వం, ఎక్కడ చూసినా కూడా అజ్ఞానం, ఎక్కడ చూసినా కూడా దైవ అసుర లక్షణాలతో కలిసినటువంటి ప్రతి ఒక్కరూ కొన్ని సంవత్సరాల కింద, కొన్ని యుగాల కింద కేవలము సత్యం మాత్రమే ఉండేది. కొన్ని యుగాల కింద కేవలము ధర్మం మాత్రమే ఉండేది. కొన్ని యుగాల కింద యోగం మాత్రమే ఉండేది. భగవంతుడు మనుషులలో నరజాతి ఎత్తిన వారందరిలో కొన్ని విలువలని అందించాడు. విలువలను దాటడానికి ప్రతి ఒక్కరూ కూడా భయపడే రోజులవి. అప్పుడు దేవతలు అనేవారు వేరుగాను, రాక్షసులు అనేవారు వేరుగాను ఉంటుండేవారు. ద్వాపర యుగం వచ్చే వరకు కూడా దాదాపుగా ఇది కొనసాగింది. ద్వాపర యుగం ప్రారంభంలో కూడా మనుషులు వేరు, రాక్షసులు వేరు, దేవతలు వేరు, వీరందరూ వేరు. మనుషులలో అటు రాక్షసులయ్యే అవకాశం ఉంది, దేవతలయ్యే అవకాశం ఉంది, పశువులుగా మారే అవకాశం కూడా ఉంది. కేవలం మనుషులకు మాత్రమే ఇచ్చిన వరం, మనుషులకు మాత్రమే ఇచ్చిన శాపం ఏంటంటే మనం రాక్షసులుగా మారవచ్చు, దేవతలుగా మారవచ్చు, పశువులుగా కూడా మారవచ్చు. దేవతలని భగవంతుడు సాత్విక గుణాలతోటి, రాక్షసులని రాజసిక గుణాలతోటి, జంతువులని తామసిక గుణాలతోని తయారు చేశాడు. కానీ మనుషులకు మాత్రము మన విచక్షణకు వదిలేశాడు, మన ఆలోచనకు వదిలేశాడు, మన తెలివితేటలకు వదిలేశాడు. మీరు ఏం కావాలనుకుంటున్నారో అది అవ్వండి. సమాజంలో ముందుగా తప్పు చేసేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, క్రమ పద్ధతిలో తప్పు చేయడం ప్రారంభమైంది. మెల్లమెల్లగా తప్పులు పెరుగుతున్నాయి. కలియుగ ప్రారంభమవుతుంది అని చెప్పి తెలియగానే పరీక్షిత్ మహారాజుకి రాజ్యాన్ని అప్పచెప్పేసి పంచపాండవులు ఎంతో బాధపడుతూ స్వర్గారోహణం వైపు వెళ్ళిపోతారు. ఏమీ ఎంజాయ్ చేయలేదు వాళ్ళ జీవితంలో. ఉన్నదంతా కూడా కష్టమే. పేరుకు మాత్రమే మహారాజులు. భార్యని అవమానిస్తే ఊరుకున్నారు, ఇల్లు తగలబెడితే ఊరుకున్నారు, వాళ్ళ ప్రాపర్టీ కొట్టేస్తే ఊరుకున్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వేరే వారి దగ్గర పెరగాల్సి వచ్చింది.
వేద సమానం మహాభారతం. వేదాలలో ఉన్న గొప్ప విషయాలన్నీ కూడా మహాభారతంలో అందించి వ్యాసో నారాయణో హరి, ఆ పరమాత్మ వ్యాసుడు రూపంలో జన్మించాడు. గొప్ప అవతారం. అన్ని అవతారాలలోకి ఏదయ్యా నీకు ఇష్టమైన అవతారం అంటే వ్యాసుడు కృష్ణుడు తప్ప మరేది కూడా చెప్పలేం. అండ్ గమ్మత్ ఏంటంటే వ్యాసుడి పేరు కూడా కృష్ణుడే, కృష్ణుడి పేరు కూడా కృష్ణుడే, ద్రౌపది పేరు కూడా కృష్ణుడే. ఒకరు మనకు గీత బోధన చేశారు, ఒకరు మనకు గీతను అందించారు, ఒకరు పంచభర్తృక అయి మహానుభావులైనటువంటి భర్తలు, దైవాంశ సంభూతులైనటువంటి భర్తలను కూడా కలిగి జీవితమంతా అవమానాలు, 3 సార్లు దారుణమైనటువంటి అవమానాలు. ఒకసారి నిండు సభలో మహానుభావుడైనటువంటి అష్టవసువులలో ఒకడైనటువంటి ప్రభాసుడు అంటే భీష్మ పితామహుడు ఆయన ఉండగా జరిగినటువంటి అవమానం. ఆ సభ లోపల ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు లాంటి మహానుభావులు ఉన్నారు. ఎవరూ నోరెత్తలేదు, ఎవరూ కూడా నోరెత్తలేదు. దుర్యోధనుడు చేస్తున్న అకృత్యాలు చూస్తూ ఉన్నారు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు, సరే, బుద్ధి కూడా లేదు. కానీ మరి వీళ్ళందరి బుద్ధి ఏమైంది? ఆ సమయంలో కౌరవులలో 100 మందిలో వికర్ణుడు అని దుర్యోధనుడు తమ్ముడు ఉంటాడు. అతడు గోల చేస్తాడు, అన్నయ్య ఇది ధర్మం కాదు, మనకు పాండవులంటే కోపం ఉన్నమాట నిజము, కానీ ఇప్పుడు ద్రౌపదిని మహానుభావురాలు ఆవిడని ఇక్కడికి తీసుకురావడం మాత్రం తప్పు, తప్పంటే తప్పు, అటువంటి తప్పును మనం చేయకూడదు అన్నయ్య అని చెప్పేసి అన్నయ్యకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది వినేదెవరు, ఆయన మాటలు పట్టించుకునేదెవరు? ఆ సమయంలో విదురుడు అప్పుడు అందుకుంటాడు. విదురుడు నిజమే కదా, ఈ విషయాన్ని నేను పట్టించుకోవాల్సిందే అని చెప్పేసి అప్పుడు విదురుడు మాట్లాడతాడు. అవునవును నిజమే, ద్రౌపది ఏం చేసింది ఇందులోపల, మధ్యలో ద్రౌపదిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి బాధపడతాడు ఆయన. కాబట్టి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు రాక్షసులు, ఎవరు మనుషులు, ఎవరు తమస్సుతో అంధకారంలో కూరుకుపోయి ఉన్నవారు, అంధకారంలో ఉన్నవారికి వారు అంధకారంలో ఉన్నారన్న విషయం తెలియదు కూడా తెలియదు. మరోసారి అరణ్యవాసంకి వెళ్తారు పాండవులంతా. అప్పుడు వరుసకు అన్న అయినటువంటి జయద్రథుడు, దుశ్శల యొక్క భర్త, అతడు పాండవులకి బావగారు అవుతాడు. కాబట్టి ద్రౌపదికి అన్న వరుస. అతను వచ్చి ఆమెను చెరపట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆమె చెబుతుంది, నువ్వు నాకు అన్న వరుస అవుతావు. వినడు పాపాత్ముడు. ఆ సమయంలో ఘోర అవమానం జరుగుతుంది. ద్రౌపదికి ఎత్తుకుపోతాడు తనతోని. చిరకి పాండవులు వెళ్ళి సైంధవుడికి ఘోరాతి అవమానం చేస్తారు. అతని గుండు గొరిగించి బొట్లు పెట్టి ఒక గాడిద మీద ఊరేగించి రాజ్యానికి వెనక్కి పంపిస్తారు. అందుకు ప్రతిగా అతడు ఎట్టి పరిస్థితుల్లో నేను పాండవుల మీద పగ తీర్చుకుంటాను అని చెప్పేసేసి భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు వరం ఇస్తాడు. పాండవులని అందరినీ నువ్వు ఓడించలేవు, అర్జునుడిని గ్యారంటీగా ఓడించలేవు, మిగతా పాండవులందరినీ నిలువరించే శక్తి నీకు ఒక్క రోజుకి ఇస్తాను. 1 డే నువ్వు పాండవులని నివారించగలవు. ఆ రోజు కూడా నువ్వు అర్జునుడిని నివారించలేవు. అర్జునుడిని తప్ప మిగతా 4గురిని నివారించగలవు. నీ శక్తి అంతే. వాళ్ళు మహానుభావులు, శక్తిమంతులు, దైవాంశ సమృద్ధులు. 3వసారి అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కీచకుడి మందిరంలో, నర్తనశాల సినిమా చూసే ఉంటారు అందరూ. ఆ రోజుల్లో వస్తున్నటువంటి కొన్ని సినిమాలలో మనం చూసినట్లయితే గొప్ప గొప్ప విషయాలు తెలుసుకునే వాళ్ళం. కథని ఎక్కువగా మార్చేవారు కాదు. అంటే కథని మార్చడం తప్పు అనే ఉద్దేశం కాదు. సంస్కృత నాటకాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా మన పురాణ కథలలో కొంత మార్పు చేయడం జరిగింది. భాసుడు అని ఆయన ఒక నాటకం రాశాడు. ఆ నాటకం పేరు పాంచరాత్రం. ఈ పాంచరాత్రంలో ఏమవుతుందంటే చాలా గమ్మత్తు, వినండి. ఇవన్నీ మీకు చెప్పుకోవడము అందులోనూ ఇటువంటి శుభదినం రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాంచరాత్రం భాసుడు రాసినటువంటి నాటకంలో ఈయన మహానుభావుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, 1వ శతకము కానీ క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి వాడు. ఆయన 13 నాటకాలు రాశాడు. అన్నీ కూడా రామాయణం మహాభారతం బేస్ చేసుకునే రాశాడు. కల్పితం అంటూ లేదు. ఆ రోజుల్లో వాళ్ళకు దొరికేటటువంటి గొప్ప కథ కేవలం ప్రఖ్యాతమైనటువంటి కథలు మాత్రమే దొరికేవి వాళ్ళకి. అంటే రామాయణ మహాభారతం లాంటి ఇతిహాసాలు. అందులోంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ కథని కొంత మార్చడము,
కొంత కరుణ రసమో, శృంగార రసమో, వీర రసమో పెంచుకుంటూ కథలని ముందుకు తీసుకెళ్ళడము, లేదా కథలని వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకోవడము. అందులోపల ఒక కథ ఏంటంటే పాంచరాత్రం. ఈ పాంచరాత్రం అనే నాటకం లోపల ఏమవుతుందంటే, ఈయన ద్రోణాచార్యుడు, ఆయనకు అర్జునుడు అంటే చాలా ఇష్టం. తన కుమారుడు కంటే కూడా ఎక్కువ ఇష్టం అర్జునుడు అంటే. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, వెళ్ళేసి దుర్యోధనుని, ధృతరాష్ట్రుడిని బతిమలాడుకుంటాడు. ఒక పని చేస్తారా, మీ రాజ్యంలో సగభాగం నాకు గురుదక్షిణగా ఇచ్చేయండి, నాకేం అక్కర్లేదు. ఇన్ని రోజుల పాటు నేను మీ ఆస్థానంలో పనిచేశాను, కానీ ఎప్పటికీ కూడా గురుదక్షిణగా నేను మీ దగ్గర ఏమీ తీసుకోలేదు. ఒకసారి గురుదక్షిణ అడిగాను, కానీ అప్పుడు ఆ గురుదక్షిణని తీర్చింది పాండవులు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎప్పుడో ఎవరైనా చెప్పగలరా? హలో, సరైన అతన్ని తీసుకొచ్చి పెట్టమంటారు కదా. అవును, వాళ్ళ ఫ్రెండ్ని, స్నేహితుడు నన్ను అవమానించాడు, అతన్ని తీసుకొచ్చి ద్రుపద మహారాజు. కరెక్ట్, ఇద్దరు కరెక్ట్. సో అయితే ఆ సమయం లోపల అందరూ వెళ్ళి, కౌరవులు అందరూ వెళ్ళి పోరాడతారు. అందరూ కూడా ద్రుపదుడి చేతిలో చావు దెబ్బలు తిని వెనక్కి వస్తారు. కానీ పాండవుల వైపు నుంచి ఇద్దరే వెళ్తారు, భీముడు, అర్జునుడు. వెళ్ళేసి ద్రుపదుడిని కట్టేసి తీసుకొస్తారు. తీసుకురాగానే ద్రోణాచార్యుడు కరిగిపోతాడు. అయ్యయ్యో, ఏంటి నా మిత్రుడిని కట్టేసి తీసుకురమ్మన్నానా, ఓడించమన్నాను, ముందు కట్టిప్పండి వెంటనే అంటాడు. విప్పేస్తాడు. విప్పేయగానే ఇంకా కాలేజ్ విశేషాలు మాట్లాడతారు. కాలేజీలో ఈ గోడలు దూకాం, ఆ గోడలు దూకాం, ఇలా చేసాం, అలా చేసాం, ఇంత బాగున్నాం, కాలేజ్ విశేషాలు మాట్లాడుకుంటారు, పంపించేస్తారు. కానీ ఈ విషయాన్ని బ్రాహ్మణైనటువంటి ద్రోణాచార్యుడు మర్చిపోతాడు, కానీ క్షత్రియ రక్తం ఉన్నటువంటి ద్రుపదుడు ఎప్పటికీ మర్చిపోడు. ఆయన ఏమంటాడంటే, అర్జునుడిని వివాహం ఆడేటటువంటి కూతురు నాకు కావాలి, ద్రోణుడిని చంపే కొడుకు నాకు కావాలి. చంపడం. ద్రుపదుడు తను చేసినటువంటి అవమానాన్ని మర్చిపోతాడు. ఇద్దరు కలిసే చదువుకున్నారు, ద్రుపదుడు ద్రోణాచార్యుడు కలిసే చదువుకున్నారు. ఆ సమయం లోపల ద్రుపదుడు వెళ్తూ వెళ్తూ చెప్తాడు ద్రోణాచార్యుడికి, నేను రాజ్యానికి అధిపతిని కాబోతున్నాను, నువ్వు ఎప్పుడు నా రాజ్యానికి వచ్చి ఏమడిగినా నేను నీకు ఇస్తాను అని. అటువంటిది ద్రోణాచార్యుడు ఎప్పుడు కూడా సహాయం అడగడు. కేవలం తన కుమారుడైనటువంటి అశ్వత్థామ, నాకు పాలు కావాలి నాన్న, పాలు కావాలి నాన్న అంటే పిండిని కలిపి వాళ్ళు నీళ్ళ లోపల ఇస్తూ ఉంటారు. అవి తాగలేక అశ్వత్థామ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు భార్య అంటుందన్నమాట, ఈ భార్య ఎవరంటే కృపాచార్యుడి చెల్లెలు, కృపి ఆమె పేరు. అనగానే అప్పుడు మీ మిత్రుడు ఉన్నాడు కదా, ద్రుపదుడి దగ్గరికి వెళ్ళండి అని. ద్రుపదుడి దగ్గరికి వెళ్తే ద్రుపదుడి తనని గుర్తించినట్టుగా చెప్తాడు, నీకు కావాలంటే 2 ఆవులు ఇవ్వమంటే ఇస్తాను, కానీ నువ్వు నా ఫ్రెండుని, నీ చుట్టాన్ని అంటే నేను ఒప్పుకునేది లేదు అని అంటాడు. అనగానే అవమానం అయిపోయి ఇతను ఆవులు తీసుకోవడం ఏం తీసుకోవడం వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చేసి అప్పుడు తన బావగారైనటువంటి కృపాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. కృపాచార్యుడు అప్పుడు హస్తినాపురంలో ఉంటాడనమాట, కౌరవ పాండవులకు విద్యలు నేర్పిస్తూ. అప్పుడు వెళ్ళి ఈయన అక్కడ తను ఇద్దరికి కూడా గురువుగా సెటిల్ అవుతాడు. సెటిల్ అయ్యి తను వాళ్ళిద్దరిని కూడా చక్కగా నిష్ణాతులను చేసిన తర్వాత, ఏం కావాలి నీకు అంటే అతన్ని ఓడించాలి అని. అంతే, అతనికి కేవలం ఏంటంటే అతని గర్వం దించాలని తప్పితే చంపాలని ఉండదు. ఎందుకంటే మిత్రుడితో షేర్ చేసుకున్నటువంటి అనుభవాలు ఎన్నో, అనుబంధాలు పెంచుకున్న అనుబంధాలు ఎన్నెన్నో. కాబట్టి అతను ఏమంటాడంటే, కేవలం అతన్ని తీసుకొస్తే చాలు నాకు అని అంటాడు. వీళ్ళు కాస్త బంధించి తీసుకొస్తారు. అతను వెంటనే కట్లిప్పడము, మళ్ళీ కాలేజ్ విశేషాలు మాట్లాడుకోవడము అయిపోయింది, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అనుకున్నట్టుగానే ద్రుపదుడికి ద్రౌపది అనే కుమార్తె అర్జునుడిని వివాహం చేసుకుంటుంది. తర్వాత పంచభర్తృక అవుతుంది. ఇటు దృష్టద్యుమ్నుడు అనేటటువంటి ఒక కుమారుడు, వీరోచితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. పాండవుల సైన్యం 7 అక్షౌహిణుల సైన్యం. ఈ 7 అక్షౌహిణుల సైన్యంకి కూడా దృష్టద్యుమ్నుడే సర్వసైన్యాధిపతి. వ్యూహాలు పన్నడంలో దిట్ట. ద్రుపదుడు హైలీ టాలెంటెడ్ పర్సన్, ఆయన ఎవ్వరూ ఓడించలేరు. అటువంటిది తండ్రి దగ్గర అన్ని టెక్నిక్స్ నేర్చుకుని వస్తాడన్నమాట, అటువంటి వాడు. సో కాబట్టి ఏమవుతుందంటే, ఇంత జరిగినప్పటికీ కూడా పాండవులు రణరంగంలో ఓడిపోవడం జరుగుతుంది, పాచికల్లో ఓడిపోవడం జరుగుతుంది. అజ్ఞాతవాసంకి వెళ్తారు. ఆ అజ్ఞాతవాసంకి ఏంటంటే, చిన్న రామంతపూర్ ఏరియా ఉన్నంత రాజు కూడా ఉంటాడు, విరాటరాజు అని చెప్పేసి. ఆయన పాండవ పక్షపాతి. ఆయన దగ్గర వీళ్ళందరూ కూడా చేరతారు మారువేషాలతోటి. చేరినప్పుడు అక్కడ ఈవిడ హెయిర్ డ్రెస్సర్గా జాయిన్ అవుతుంది. సుదేష్ణ మహారాణి, విరాటరాజు యొక్క భార్యకి హెయిర్ డ్రెస్సర్గా జాయిన్ అవుతుంది. ఆమెకి చక్కగా మేకప్ అది వేస్తూ చాలా ఆనందంగా ఉంటారు. ఆ సమయంలో సుదేష్ణ తమ్ముడైనటువంటి కీచకుడు ఈమెను బంధించాలని చూస్తాడు. చూస్తే అప్పుడు అదే ఆస్థానం లోపల వంటవాడిగా పనిచేస్తున్నటువంటి భీముడు అన్నగారి అనుమతుడి, ధర్మరాజు యొక్క అనుమతితో కీచకుడిని చంపేస్తాడు. అప్పుడు కీచకుడి కుమారులందరూ కలిసి ద్రౌపదిని తీసుకెళ్ళి ఒక బండి మీద ఊరేగిస్తూ, 100 మంది పిల్లలు ఉంటారు కీచకుడికి, వాళ్ళందరూ దారుణంగా ఆమెని ఏడిపిస్తూ, హింస పెడుతూ, ఆమెని
తీసుకెళ్ళి ఒక చితి పేర్చి ఆ చితి మీద నిలబెడతారు చంపేయడానికి. ఒక్కసారి ఆలోచించండి, ఎవరిలో రాక్షసులు ఉన్నారు, ఎవరి లోపల దేవతలు ఉన్నారు? మనందరిలో రాక్షసులు ఉన్నారు, మనందరిలో దేవతలు ఉన్నారు. మనందరికీ కోపం వచ్చిందా, మనందరికీ క్రోధం వచ్చిందా, మనలో రాక్షసులు ఉన్నారు. మన లోపల తెలియని మోహము, పిచ్చి ప్రేమలు ఉన్నాయా, మన లోపల రాక్షసులు ఉన్నారు. ప్రేమ గొప్ప తత్వం, మోహం దుర్మార్గపు తత్వం. ప్రేమ సాత్విక గుణం, మోహం రాజసం నుంచి తామసానికి తీసుకెళ్లేటటువంటి గుణం. కామం రాజసం, మోహం తామసం. పిచ్చి ప్రేమ. కొంతమంది వాళ్ళ పిల్లలకు దెబ్బ తగలగానే తట్టుకోలేనంతటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మహాభారతం మనలోనే ఉంది. మనలోనే దేవతలు ఉన్నారు, మనలోనే రాక్షసులు ఉన్నారు, మనలోనే మంచి గుణాలు ఉన్నాయి, మనలోనే చెడ్డ గుణాలు ఉన్నారు. భూదేవి వెళ్ళి అడుగుతుంది, పురుషోత్తమ కాపాడు, భూమి మీద పాపాలు పెరిగిపోయాయి అనగానే ఆయన అంటాడు, ఏం పర్వాలేదు, అంతమందిని కూడా నిర్మూలన చేసేటటువంటి సమయం ఆసన్నమైంది. దేవతల రూపంలో కొంతమంది, రాక్షసుల రూపంలో కొంతమంది వస్తారు అనగానే భూదేవి అడుగుతుంది, ఎందుకు దేవతలు రాక్షసులే రావాలి అని. అంటే చెప్తుంది, ఈ గొడవ ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి చాలా అకౌంట్స్ సెటిల్ చేసే ఉన్నాయి. భగవంతుడు ఎప్పుడైతే కశ్యపుడికి దితి అదితి అని భార్యలు ఇచ్చారో, అదితి పుత్రులందరూ కూడా ఆదిత్యులు అంటే దేవతలు, దితి పుత్రులందరూ కూడా దైత్యులు, అందరూ రాక్షసులు. వీరందరి మధ్య అప్పటించే గొడవ, సవితిపోరు. ఎందుకంటే వారు పుట్టినటువంటి లక్షణాలు వేరు. కొంతమంది దేవతల లక్షణాలలో సాత్విక గుణంతో, రాక్షసులందరూ రాజసిక లక్షణాలతో పుట్టినవారు. ఆ గొడవ అప్పటించి కొనసాగినటువంటి గొడవే. ఆ గొడవనే మేము కంటిన్యూ చేస్తాం. అప్పట్లోపల వాళ్ళు పైన కొట్టుకునేవాళ్ళు, అమరావతి లోపల, పాతాళం లోపల, రసాతలం లోపల కొట్టుకునేవాళ్ళు. వీళ్ళందరినీ ఇప్పుడు భూమి మీదకి దించుతాం. వారి అవతారాలలో ఉన్నటువంటి ఈ జనాలందరినీ కూడా కొట్టుకునేలాగా చేస్తూ మిగతా అందరు జనాలని నిర్మూలిస్తాం. ఆ విధంగా భూమిపైన ఏర్పడినటువంటి భారం తగ్గుతుంది. అప్పుడు కలియుగానికి ముందు కాస్త ప్రశాంతత వస్తుంది. వచ్చిన లాభం ఏముంది, కలియుగంలో మళ్ళీ పతనం అవడమే. కాకపోతే ఏంటంటే ఆ పెయిన్ తగ్గించడం మాత్రమే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం వెళ్తే పెద్ద రోగం ఉంది, ఆయన రోగాన్ని తగ్గించలేడు, కానీ ఆ బాధ మనకు తెలియకుండా చేయగలడు. వేదవ్యాసుడు చేసినటువంటిది అదన్నమాట. భీష్మ పర్వంలో 25 నుంచి 42 అధ్యాయాల మధ్యలో జరిగినటువంటి ఉపనిషత్తుల సారమే భగవద్గీత. లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? వేదాలు 4 ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కొద్దిగా జాగ్రత్తగా వినండి, కాస్త అవుట్ ఆఫ్ ఇది వెళ్ళిపోవచ్చు. తెలిసిన వాళ్ళకి రివిజన్ అవుతుంది, చక్కగా శ్రద్ధగా వినండి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు. ఈ వేదాలలో చివరి భాగాలు ఏవైతే ఉంటాయో, చివరి భాగాల లోపల ఉపనిషత్తులు ఉంటాయి. ప్రతి వేదంకి చివరి భాగంలో ఉపనిషత్తు. ముందుగా ప్రతి వేదంలో కొద్దిగా మంత్రభాగం ఉంటుంది, దాన్ని సంహిత అంటారు. తర్వాత ఆ సంహిత యొక్క వివరణని బ్రాహ్మణము అంటారు. తర్వాత అరణ్యకము, అంటే మనము వానప్రస్థం తీసుకునేటప్పుడు కావలసినటువంటి వస్తువులన్నీ అరణ్యకాలలో ఉంటాయి. చివరిగా మనకు జ్ఞానానికి కావలసినవి, మనం ఎవరమి, ఈ సృష్టి ఎక్కడిది, ఇవన్నీ తెలుసుకోవడానికి కావలసినవన్నీ కూడా మనకు ఉపనిషత్తులలో ఉంటాయి. కాబట్టి ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనే ప్రతి వేదము కూడా అలాగే డివైడ్ అయింది. గుర్తుంచుకోండి, ఎప్పుడు మాట్లాడినా మనం ఏ ప్రవచనంలో మాట్లాడినా ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 సాధించాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ జీవితంలో 4 సాధించకపోతే, అంటే లేదండి నేను ధర్మం సాధించాను, ధర్మబద్ధంగా ఉంటాను, నేను చాలా మంచాన్ని, నేను చాలా మంచిదాన్ని, నా మనసు చాలా సున్నితము, మనసు అందరిది సున్నితమే, హృదయం దగ్గర అందరూ కూడా ప్రశాంతంగానే ఉంటారు, హృదయం దగ్గర అందరూ కూడా మెత్తగానే ఉంటారు. కాబట్టి అది ఇక్కడ విషయం కాదు. నువ్వు మంచివాడివి అని నువ్వు చెప్తే సరిపోదు. నువ్వు మంచివాడివైనా 100 మందితో చెడ్డవాడివి అనిపించుకుంటావు. దుర్యోధనుడు ఎప్పుడు కూడా ధర్మరాజును చెడ్డవాడుగానే కన్సిడర్ చేశాడు చాలాసార్లు. తెలుసు అతనికి ధర్మరాజు వైపు ధర్మం ఉందని తెలిసినా ఏదో వంకతో వాళ్ళ వైపు తప్పు చూపిస్తూ ఉండేవాడు. అది రాక్షసత్వము. ఎందుకంటే దుర్యోధనుడు మొదటి నుంచి కూడా రాక్షస ప్రవర్తన కలిగినటువంటి వాడు. శుక్రాచార్యుడు ఒకసారి ఆయనని పాతాళలోకంకి తీసుకెళ్ళి చూపిస్తాడనమాట, ఇదిగో నీ బాడీని చూడు, నువ్వు ఒరిజినల్గా ఒక రాక్షసుడవి, ఈ జన్మ లోపల నువ్వు దుర్యోధనుడుగా పుట్టావు. ఇప్పుడు జరగబోయే యుద్ధం ఏదైతే ఉందో అది మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో దేవతలు, రాక్షసులు కొట్టుకోవాలి. ఇది పాతాళ లోకంలో జరగట్లేదు, స్వర్గలోకంలో జరగడం లేదు, ఇది జరుగుతున్నటువంటిది భూమి మీద. కాబట్టి మహాభారతానికి మధ్యలో జరుగుతోంది, ఇది భీష్మ పర్వం లోపల జరుగుతోంది. 2 సేనలు కూడా యుద్ధానికి రెడీ అయ్యాయి. ఇటువైపు 11 అక్షౌహిణులు, అటువైపు
7 అక్షౌహిణులు, సుమారుగా లక్ష జనాలు అనుకుందాం. లక్ష అంటే 18 లక్షల మంది అక్కడ ఉన్నారు ఆ యుద్ధంలో. ఈ 18 లక్షలు, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. మన జీవితంలో అచీవ్ చేయాల్సినటువంటివి 18 మెట్లు. అయ్యప్ప స్వామికి మెట్లు 18, మన పురాణాలు 18. ఇవన్నీ కూడా 18 సంఖ్యతో ముడిపడ్డవే. 18 అంటే 8 + 1 9. భగవంతుడి తర్వాత రూపమే భగవద్గీత, భగవంతుడు తర్వాత రూపమే గ్రంథము అని చెప్పేటటువంటి సంఖ్యని 18 అంటారు. భగవంతుడి యొక్క తర్వాత రూపము భగవంతుడి యొక్క గ్రంథములు. 18 పురాణాలు, 18 మెట్లు, 18 అధ్యాయాలు, 18 అక్షౌహిణులు, ఇలా 18 అని చెప్పడం ఏదైతే ఉందో ఇది భగవంతుడు సంఖ్యకు రెట్టింపు. అంటే భగవంతుడు తర్వాత మెట్టు, అంటే అందులోంచి 9లోకి మనం ప్రవేశిస్తాము. అటువంటి ఈ భారతం ఈ లోపల మధ్య భాగం ఇది. పంచమ వేదము. 4 వేదాలు ఆల్రెడీ కోల్పోయాం మనం. ఎందుకంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు ఆ రోజుల్లో రాయలేదు. గురువు నుంచి శిష్యుడు, శిష్యుడి నుంచి శిష్యుడు, శిష్యుడి నుంచి శిష్యుడు. ఎవడైతే శిష్యుడు అమాయకుడు ఉంటాడో ఆ శిష్యుడు తర్వాత దాన్ని తన శిష్యులకు అందించలేకపోయాడు. ఒకవేళ ఈయన మంచివాడే అయినా శిష్యులు ఇంకా మూర్ఖులు ఉండొచ్చు. వాళ్ళు సగం విని సగం వినక వాళ్ళు నేర్చుకున్న దాంట్లో ఇంకో సగాన్ని బోధించడం. ఇప్పుడు మనం ప్రపంచంలో కూడా చూస్తుంటాం. తెలిసింది ఒకటే ఉంటుంది, ఆ ఒక్కదాన్నే బోధిస్తారు వాళ్ళు. నువ్వు ఈ ఒక్కడనే పూజించు, ఇదే రాముని పూజించు, ఇదే కృష్ణుని పూజించు, ఇదే ఆంజనేయ స్వామిని పూజించు. ఆంజనేయ స్వామి నా చుట్టం, నేను ఆంజనేయ స్వామికి నేను ఇది తీసుకున్నాను, ఆయన్ని పట్టుకుంటే చాలు. ఇది కాదు. మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి, మన లోపల మంచి గుణాలను ఆవిష్కరించుకోవాలి. దైవం అంటే ఏంటి, ఆసుర లక్షణాలు అంటే ఏంటి అనేది మనము 16వ అధ్యాయం లోపల తెలుసుకున్నాం. ఎందుకు చెప్పాడు భగవంతుడు ఆ విషయాలని? 15 అధ్యాయాలతో భగవద్గీత పూర్తవుతుంది. కానీ 16, 17, 18 అధ్యాయాలను కలశ అధ్యాయాలు అంటారు, అపెండిక్స్ చాప్టర్స్ అంటారు. ఈ అపెండిక్స్ చాప్టర్స్ లోపల భగవంతుడు ఏం చెప్పాడంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ కావాలో అదంతా అక్కడ అందించాడు, రిఫరెన్స్ మెటీరియల్. 16వ అధ్యాయం లోపల 3 శ్లోకాలలో దైవ లక్షణాలని, 1 శ్లోకంలో ఆసురీ లక్షణాలను చెప్పాడు ఆయన. చాలా గమ్మత్తు. అవి చూసుకున్నప్పుడల్లా మనం గుర్తుపట్టాలి, ఇందులో ఉన్న లక్షణాలు నాలో ఉన్నాయా లేదా. అంటే నాలో రాక్షస లక్షణాలు ఉన్నాయి. మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు మార్కులు వేసుకోవడం మనం నేర్చుకున్నాము. అదేవిధంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే నా లోపల రాక్షసుడు ఉన్నాడా, దేవతలు ఉన్నాడా అనేటటువంటి లెక్క వేసుకోవాల్సినది నేనే. ఆ లెక్క వేసుకుని నాలో రాక్షసత్వాన్ని తగ్గించుకుని నాలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. అదే మహాభారతంలో మనకు సందేశము. పంచమ వేదము, వేదాలు పోయాయి కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకునే ధర్మం కేవలం మహాభారతంలో ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్లీజ్ మైండ్లో ముద్రించుకోండి. మహాభారతం తప్ప వేరే పుస్తకం లేదు, ఎందుకంటే వేదాలు పోయాయి. 1130 పార్ట్స్ ఉంటే ఇప్పుడు కేవలం 7 భాగాలు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా నేను వేద పండితుణ్ణి అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటే ఊరికే నవ్వురుకోండి, ఏమనకండి, సరే అని చెప్పేసి దండం పెట్టి వదిలేయండి. ఇది 1,00,000 శ్లోకాల గ్రంథము. దీని గురించి మనము విపులంగా ఒక 2 నెలల తర్వాత ప్రారంభించుకుంటాము. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మహాభారతంలో నేర్చుకుంటాము. అన్ని వేదముల కంటే కూడా గొప్పది ఇది. ఇది ఇతిహాసమా? ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పేది, అవును. ఇది నీతి గ్రంథమా? అవును. నీతి శాస్త్రమా? అవును. రాజనీతి శాస్త్రమా? అవును. శాంతి అనుశాసనిక పర్వాలు ఉన్నాయి ఇందులోపల. ధర్మార్థ కామమోక్షాలు ఇందులో ఉన్నాయి. లేనిటిది ఇందులో లేనిది లేదు. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఆశ్రమం అన్నీ ఉన్నాయి. భగవద్గీత చూసుకున్నట్లయితే మనం గత వారం తెలుసుకున్నట్టుగా 6 అధ్యాయాలుగా ముందు కర్మ చేయాలి, తర్వాత భక్తి మార్గంలోకి వెళ్ళాలి, తర్వాత జ్ఞాన మార్గంని నేను అందుకోవాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. 6 అధ్యాయాలు. కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము అనేటటువంటి 6 భాగాలు ఉన్నాయి. ఎవరన్నా అడిగితే భగవద్గీతలో ఏముంది అని అంటే, నువ్వు పని చేయమని చెప్పింది, భగవంతుడికి శరణు పొందాలి, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా భగవంతుడే అనేటటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది. చివరికి నేనెవర్ని అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ సత్యాన్వేషణ కోసమై ఉపయోగపడేది భగవద్గీత. భగవంతుడు మురళీగానంతో గోపికలకు, గీతాగానంతో మనందరికీ కూడా మోక్షాన్ని కలిగిస్తున్నాడు. ఒక చుక్కని ఇంకో చుక్కని కలపాలంటే ఇలా గుండ్రగా కలపచ్చు, ఇలా స్ట్రైట్గా కలపచ్చు, వంకర టింకరగా కలపచ్చు. కానీ ఒక చుక్క నుంచి మరొక చుక్కని కలిపేదాన్ని గీత అంటాము. ఇది సరళ రేఖ మాత్రమే తొందరగా వెళ్తుంది.
సరళ రేఖ స్ట్రైట్ లైన్ మాత్రమే ఒక అంచు నుంచి మరొక అంచుకి సులభంగాను తొందరగాను ప్రయాణించగలుగుతుంది. అంటే గీత చెప్పేది ఏంటంటే రుజుమార్గ ప్రవర్తన అవసరం అన్నిటికంటే కూడా. హడావిడి పూజలు, హడావిడి నోములు, హడావిడి గోలలు వీటిలో కాదు భగవంతుడున్నది. భగవంతుడు ఉన్నటువంటిది శ్రద్ధ. ఈ చుక్కని, మొదటి చుక్కని జీవాత్మ అంటాము, తర్వాత చుక్కని పరమాత్మ అంటాము. జీవాత్మ పరమాత్మ ఒక్కటే, కానీ జీవాత్మ తను పరమాత్మను తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయాణమే భగవద్గీత. ఇది ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, గీత అని 3 మనం గత వారం తెలుసుకున్నాం. ఇవి ప్రస్థానత్రయం, గొప్ప 3, అత్యంత గొప్పవైనటువంటి 3. ఈ ప్రస్థానత్రయం అని చెప్పుకోబడేటటువంటి వాటి లోపల భగవద్గీత ఒకటి. 5G అని చెప్పుకున్నటువంటి వాటిల్లో ఒకటి. కాబట్టి ప్రతి హిందువు నేర్చుకోవాల్సినటువంటి ధర్మము. నేర్చుకుంటాం కానీ స్టార్టింగే ధృతరాష్ట్రుడు చెప్పాడేంటి సార్? గుడ్డోడు కదా, కరెక్టే. తమస్సుతో మన జీవితం ప్రారంభమవుతుంది. అజ్ఞానంతో, ఏమీ తెలియని తత్వంతో మన జీవితం ప్రారంభమవుతుంది. అక్కడ ధృతరాష్ట్రుడిని పెట్టడము అపశకునం కదా సార్. ఏదన్నా పుస్తకము స్టార్ట్ అయినప్పుడు మంగళాచరణంతో ప్రారంభం అవ్వాలి. మనం చూసినట్టయితే చాలా సంస్కృత శ్లోకాలు, సంస్కృత కావ్యాలు, ఏ కావ్యమైనా ముందుగా భగవంతుడిని పూజిస్తూ తర్వాత ప్రారంభమవుతుంది. మంగళాచరణం, భగవంతుడికి దండం పెట్టి దేవుడా ఏ విఘ్నాలు లేకుండా ప్రారంభించాలి. మనము ప్రవచనం ప్రారంభించుకుంటాం ఎలాగా? అంతరాయ తిమిర ఉపశాంతయే, లోపల ఉన్నటువంటి ఈ అంధకారాన్ని పోగొట్టు దేవుడా అని చెప్పేసి మనం ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా ఒక అంధకారంతో ప్రారంభం. ఆ అంధకారము ధృతరాష్ట్రుడి తత్వం. అర్థమైందా? ఇప్పుడు ధృతరాష్ట్రుడితో ఎందుకు ప్రారంభమైంది అంటే ఇంత పెద్ద స్టోరీ ఉంది. అంధకారము, తమస్సు, మనందరిలో ఉన్నటువంటిది అంధకారము. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అందరికీ మీనింగ్ తెలుసా? ఎవరికైనా చెప్పాలా? క్విక్, తెలియని వాళ్ళు తొందరగా చెప్పండి. అసతోమ అసత్యం నుంచి, సద్గమయ నన్ను సత్తు వైపు, నన్ను సత్యం వైపుకి ప్రయాణం చేసేలాగా చెయ్యి ఓ భగవంతుడా. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి నన్ను జ్యోతి వైపుకు తీసుకెళ్ళు, వెలుతురు వైపుకు తీసుకెళ్ళు. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు మళ్ళీ మళ్ళీ రాకుండా కాపాడు. నా మృత్యు సమయంలో అమృతమయంగా చెయ్యి. అంటే అమృతము, ఆ మృతము, మరణం లేని స్థితి. నన్ను మృత్యువు స్థితి నుంచి మృత్యువు లేనటువంటి స్థితికి తీసుకెళ్ళు. మనము శరీర రూపంలో చూసుకున్నట్లయితే మనకు మృత్యు ఉంది, ఆత్మ రూపంలో చూసుకుంటే మనకు మృత్యువు లేదు. హే భగవాన్, ఈ పవిత్రమైన రోజు ఇందరి సాక్షిగా మృత్యువు నుంచి మృత్యువు లేనటువంటి స్థాయికి తీసుకెళ్ళు. కృష్ణుణ్ణి జగద్గురువుగా భావించే నేను మృత్యువు లేనటువంటి స్థాయికి వెళ్ళాలి. అద్భుతమైనటువంటి సత్యం. నాలో ఉన్న అంధకారం పోవాలి, నాలో ఉన్న అజ్ఞానం పోవాలి. సత్యం గురించే నేను ప్రయత్నం చేయాలి. భగవంతుడు తప్ప ప్రపంచంలో సత్యం ఏది లేదు. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసము మొదటి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అందరికీ వృధా అవుతాయి, కానీ తప్పవు. ఎందుకంటే భగవంతుడు ధర్మము, అర్థము, కామము అన్నాడు. అవన్నీ చేసుకున్నాం. ఇప్పుడు మనం వచ్చింది మోక్షం అనేటటువంటి స్థాయికి. ఈ మోక్షం అనే స్థాయి రెండు రకాలుగా సాధించవచ్చు. అది మొదటిది వానప్రస్థము, తర్వాత సన్యాసము. 50 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ కూడా డిటాచ్డ్గా ఉంటూ, నిన్న వివిక్తం అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. వివిక్త స్థా అని చెప్పేసి మనం లలితా సహస్రనామాల్లో తెలుసుకున్నాం. భగవద్గీతలో కూడా వివిక్త దేశ సేవిత్వం అనేటటువంటి పదం కూడా మనము 13-14 అధ్యాయాలలో తెలుసుకుంటాం. ఒంటరిగా ఉండడానికి, ప్రపంచంతో డిటాచ్డ్గా ఉండడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం అది. మనము ఎదగాల్సినటువంటి ఎత్తు అది. ఆ స్థాయికి మనమందరము కూడా చేరుకోవాలి. కాబట్టి అసత్తు నుంచి సత్యం వైపుకి వెళ్ళాలి. తమస్సు, అంధకారం నుంచి జ్యోతి వైపుకు వెళ్ళాలి. ఆ అంధకారం నుంచి నన్ను వెలుతురు మార్గంలోకి తీసుకెళ్లేదే ఈ పుస్తకము. అందుకే ఈ గ్రంథాన్ని మనం ఏమంటాము? భగవద్గీతని మనము జ్ఞాన మార్గము అని చెప్పేసి అంటాము. ఇందులో కర్మ చెప్పినప్పటికీ, భక్తి చెప్పినప్పటికీ కూడా జ్ఞానము చెబుతుంది. ధృతరాష్ట్రుడితో ప్రారంభమైంది అంటే అంధకారంతో ప్రారంభమయ్యి మనను జ్ఞానం వైపుకు మనను తీసుకెళ్తుంది. అటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథము. ఈ గ్రంథంలో ఏం చెప్పబోతున్నాడో మొట్టమొదట్లోనే ధృతరాష్ట్రుడు లాంటి వాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. అనగానే ఒక ఆయన అక్కడి నుంచి లేచిపోతున్నట్ట. వెయిట్
వాట్ హ్యాపెన్ మ్యాన్, ఎందుకు వెళ్ళిపోతున్నావు, వై ఆర్ యూ లీవింగ్? సార్ నాకు భగవద్గీత అర్థమైపోయిందండి. అర్థమైపోయిందా, అయితే ఇక ప్రవచనాలకు రావా? లేదు, ఇక వచ్చే ఛాన్స్ లేదు, అర్థమైపోయింది నాకు అన్నీ. ఏమర్థమైంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. సంస్కృతంలో ఇటు అటు పదాలను కొద్దిగా మార్చొచ్చు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ప్రతి చోట కూడా ధర్మం కురు. కురు అంటే చెయ్యి చెప్తోంది మనకు, చెయ్యు అని చెప్పి, ధర్మాన్ని చెయ్యి, ప్రతి చోట కూడా ధర్మాన్ని చెయ్యి అని చెప్తోంది. ఇదేనా భగవద్గీత సారం, ఇంకేమైనా ఉందా అని. అప్పుడు ఆ ప్రవచనం చెప్తున్నాయని ఆశ్చర్యపోయి, నిజమే నువ్వు చెప్పింది సత్యం, ప్రతి చోట కూడా ధర్మం చేయమని చెప్తోంది. మొదటి లైన్లోనే మనకు తెలిసిపోయింది. ఎవరు చెప్పాడు? ధృతరాష్ట్రుడు లాంటి వాడు. మరి ధృతరాష్ట్రుడు చెడ్డవాడు కదా, నిజమే, తమస్సులోంచే మనకు ప్రారంభమవుతుంది జ్ఞానం వచ్చే స్థితి. కానీ ఆయనకు జవాబిస్తున్న అతని పేరేంటి? సమ్యక్ జయము. సమ్యక్ అంటే సంజయుడు. అన్నింటినీ ఇంద్రియాలను చక్కగా జయించినటువంటి సంజయుడు భగవద్గీతను ప్రారంభిస్తాడు, భగవద్గీతని ఎండ్ చేస్తాడు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఏమిటి నా పిల్లలు పాండురాజు పుత్రులు ఏం చేశారు? అనర్థం కిం కుర్వత కిం అకుర్వత. దాన్ని రెండు రకాలుగానే తీసుకోవచ్చు. కిం కుర్వత అనేది కిం అకుర్వత, చెయ్యరాని పని ఏంటయ్యా ఇద్దరు కలిసి చేశారు, వద్దంటే చేశారు అని ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే ఏం చేశారు వాళ్ళిద్దరూ యుద్ధంలో అని. యుద్ధం ప్రారంభమైంది, 10 రోజులు అయిపోయింది. భీష్మ పితామహుడు సహజ మరణం కోరుకున్నప్పుడు మాత్రమే మరణం వచ్చేటటువంటి మహానుభావుడు, ఆయన పడిపోయాడు. పడిపోగానే ఈ విషయాన్ని సంజయుడు వచ్చేసి చెప్తాడు. చెప్పగానే అప్పుడు సంజయుడు అడుగుతాడు, ఒకసారి నాకు చెప్పవా అసలు ఏం జరిగిందో అని చెప్పేసి అడుగుతాడు. సంజయుడికి వేదవ్యాసుడు ఇచ్చినటువంటి జ్ఞాన నేత్రాలు ఉంటాయి. ఆ జ్ఞాన నేత్రాలతో ఆయన ఎక్కడ ఏ సమయంలో అయినా ఉండగలడు, వాళ్ళ మనసులో ఉన్న భావాలు వినగలడు, వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి భావాలు కూడా వినగలడు. లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి వాడు ఈ సంజయుడు. ఈయనకు అంతరంగిక అధికారి. ఈయననే సంజయ రాయభారం అని కూడా ఒకటి చేస్తాడనమాట. కృష్ణుడి కంటే ముందు జరిగినటువంటి దాన్ని సంజయ రాయభారం అంటాడు. కాకపోతే ఆయన ఏంటంటే మంచివాడు, భక్తుడు అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఏంటంటే మన కట్టప్ప స్టైల్, బాహుబలిలో కట్టప్పలాగా ఏంటంటే రాజ్యానికి చక్కగా కట్టుబడి ఉంటాడు. ఆయన స్వామి భక్తి పరాయణుడు. అవసరం వస్తే ధృతరాష్ట్రుడికి అర్జెంట్ వచ్చింది, అరే కొద్దిగా వెళ్తాం పదా అంటే వీన్ని రధికుడిని పిలవాడు, తనే రథ సారథినై తీసుకెళ్తూ ఉంటాడనమాట ధృతరాష్ట్రుడిని. అంత మహానుభావుడు, అన్ని విషయాలు తెలిసినటువంటి ఆ మహానుభావుడు. సమ్యక్ జయ అంటే అన్నింటినీ చక్కగా జయించిన వాడు. దేన్ని జయించాలండి? పోయి జనాల్ని నలుగురిని కొడితే సరిపోతుందా, లేకపోతే నలుగురి మీద చాటుగా నేరాలు చెప్తే సరిపోతుందా? ముందు ఫస్ట్ ఆ పనులు మానేయడం ముఖ్యం. మనకు భగవద్గీత చదువుతున్నప్పుడు వేరే వాళ్ళ గురించి చాటుగా మాట్లాడడం తప్పు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహము, సమ్యక్ జయము, ఇంద్రియములను చక్కగా నిగ్రహించుకోవడమే మన జీవితము. ఆ ఇంద్రియాలను నిగ్రహించుకునేటటువంటిది అని సమ్యక్ అని చెప్పేసి అక్కడ మనకు సంజయుడితో చెప్పిస్తున్నాడు. కొంతమంది అన్నారు కరెక్ట్, కానీ ధృతరాష్ట్రుడికి మీరు ఎంతన్నా చెప్పండి, ధృతరాష్ట్రుడు చెప్తే మాకు ఎందుకు అంగీకారం లేదు అంటే, ధృతరాష్ట్రుడు చెడ్డవాడే. కాకపోతే ధృతరాష్ట్రం అంటే రాష్ట్రాన్ని ధరించడం, అది అంత సులువుగా రాదు ఎవరికి కూడా. అది భగవంతుడి కృప. ఎవరికైనా రాజు అయ్యే అర్హత ఉంది అంటే ఏదో పూర్వజన్మ సుకృతమో దుష్కృతమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ముందు అది జరిగి తీరాల్సిందే. పాముంది, పాముగా పుట్టడానికి దానికి భగవంతుడి నుంచి ప్రారబ్ధవశాత్తు విధించినటువంటి జన్మ, కాబట్టి అది వదులుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా జీవితం లోపల మనకు ఏది జరిగినా కూడా అది ఫేట్తో జరిగినటువంటివి. మనం సంకల్పంతో చేసుకునే పనులు ఎన్నో ఉన్నాయి, కానీ మనకు వచ్చినటువంటి ఆస్తి, అంతస్తులు, భార్య, పిల్లలు, వీరందరూ కూడా మనకు కేవలము ప్రారబ్ధం ద్వారా మాత్రమే వస్తారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పశువు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకు పాడి సంపదతో పూర్వకాలం డబ్బు వచ్చేది, కాబట్టి పశువు అంటారు. పత్ని సుత, పత్ని అంటే భార్య కావచ్చు, భర్త కూడా కావచ్చు. సుత అంటే పిల్లలు. మనకు పిల్లలు కానీ భార్యాభర్తలు కానీ మనకు వచ్చే ఆస్తి, ఇవి మాత్రం ప్రారబ్ధంతో వస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తికి 5 కోట్లు వచ్చే అవకాశం ఉంది, కానీ అతను చనిపోబోతున్నాడు, పోయి డెత్ బెడ్ మీద ఉన్నాడు, ఇంకా చనిపోతాడు, రేపో ఇల్లుండో అతను తగలబెట్టాలి. అతనికి 5 కోట్ల రూపాయల చెక్ వచ్చి, బాబు ఒక్కసారి చెక్ పట్టుకోవా అని చెక్ పట్టుకున్న తర్వాత ఇంకా నువ్వు కాలిపో పర్వాలేదంటారు. కాబట్టి మనకు వచ్చే ప్రతిదీ కూడా వచ్చి తీరుతుంది. భగవంతుడి పంచాయతీలో అధర్మం లేదు. ఎందుకంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే, భగవంతుడు ధర్మాన్ని మాత్రమే పాటించమని చెప్తున్నాడు. ధరతీతి ధర్మం, ధరించేదాన్నే ధర్మం అని చెప్పేసి అంటారు. మనందరినీ ధరించేది ధర్మము. ఒకసారి కనుక ఈ ధర్మము పోయింది అంటే మనందరం కింద పడిపోతాం. ఇప్పుడు మనల్ని పట్టుకున్నది ఒకటి బేస్ ఉంది, ఆ బేస్ని అందరూ కలిసి కొట్టి దాన్ని ముక్కలు చేస్తే పడిపోతుంది అది. ఇప్పుడు భూమి మీద మనం చేస్తున్నటువంటి తప్పు చర్యల వల్ల
అటు వాతావరణంలో ఎన్నో మార్పులు కలుగుతూ ఉన్నాయి. ఈ విధంగా మనం తప్పు చేస్తే ధర్మం అనేది పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మంగా ఉండాలి. కాబట్టి ధృతరాష్ట్రుడికి వచ్చినటువంటి అర్హత భగవంతుడు చూపించినటువంటి ధర్మం అది. అంటే అతనికి అర్హత లేనిదే అతను రాజ్యాన్ని అధిరోహించడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధము ఖచ్చితంగా జరిగి తీరవలసిందే. ఈ యుద్ధం లోపల అతను తప్పు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా అంటున్నాడు, నా పుత్రులు పాండురాజు పుత్రులు అని. పాండురాజు ఎంత మహానుభావుడు అంటే, అన్నయ్యకు రాజ్యార్హత లేదు ధృతరాష్ట్రుడికి. తనప్పుడు ఏం చేస్తాడు, అన్ని రకాల యుద్ధాలు చేస్తాడు. పాండురాజు మన మహాభారతంలో చాలా విపులంగా తెలుసుకుంటాము, అన్ని క్లుప్తంగా చెప్తున్నా నేను. పాండురాజు యుద్ధాలు చేసినప్పుడు ప్రతిసారి కూడా గెలిచిన ప్రతిసారి అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య ఈ రాజు మీద గెలిచాను, ఆ రాజు మీద గెలిచినాను, ఇవి తీసుకో, ఇవి స్వీకరించు, అవి స్వీకరించు అన్ని చెప్తూ ఉంటే ప్రతిదీ అన్నయ్య పాదాల మీద పడేస్తూ ఉంటాడు. తను రాజునైనా అన్నయ్య అంటే అంత ప్రేమ పాండురాజుకి. పాండురాజు అంటే పాండవుల తండ్రి. ధృతరాష్ట్రుడికి తమ్ముడు తీసుకొచ్చేవన్నీ పడేస్తున్నా కూడా అసూయ తమ్ముడి మీద. తమ్ముడు అంటే అసూయ. ఆ బాధ తట్టుకోలేక అంటూ ఎంతో కుమిలిపోతూ ఉంటాడు. గాంధారి దగ్గర తనకి ఇంకా 100 మంది భార్యలు ఉంటారు. వారందరి దగ్గర వచ్చి కుమిలిపోతూ ఉంటాడు. నా తమ్ముడు విజయం సాధించాడు మొర్రో, నా జీవితం ఇలా అయిపోయింది మొర్రో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అటువంటి పాపాత్ముడు ధృతరాష్ట్రుడు. ఇప్పటికీ కూడా అతని లోపల మార్పు రాలేదు. నా పిల్లలు పాండురాజు పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఏం చేశారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి అతను అంటున్నాడు. అతని మాటల్లోనే అతని క్రూరత్వం కనిపిస్తుంది. అప్పుడు అతను సంజయుడు చెప్పడం ప్రారంభించాడన్నమాట. మహానుభావ, అక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధం లోపల మహానుభావులైనటువంటి పాండవులు, తర్వాత ఈ కౌరవులు అందరూ కూడా ఉన్నారనమాట. ఆ దాన్ని అతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మనకేంటంటే ఇప్పుడు తమస్సులోంచి మనము మెల్లమెల్లగా మనము అంధకారాన్ని పోగొడుతున్నాము. సమ్యక్ జయం అయినటువంటి ఈయనకు అన్నీ కూడా తెలుసు. సంజయుడికి తెలియనివేవి కావు. కానీ తాను చెప్పవలసింది ఆల్రెడీ అప్పటికే ధృతరాష్ట్రుడు భీష్ముడు పడిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా పాండవ విజయం తథ్యం. అప్పుడు అతను చెప్తున్నాడు అనమాట సంజయుడు, ఒకసారి నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? అక్కడ మొత్తం పాండవుల వ్యూహాన్ని చూశాడు. ఇలాగా చూసి మెల్లగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. దుష్ట్వాతు పాండవానీకం అనే శ్లోకం గురించి చెప్తున్నాను నేను. ఎంత బాగా వ్యూఢం చేశాడు దుష్టజుమ్నుడు. ఎవరి దుష్టజుమ్నుడు? మనకు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని ఒక గమ్మత్తైన మాట. ద్రోణాచార్యుడు ఎవరైతే అర్జునుడిని ప్రేమిస్తూ ఉంటాడో అతడు అర్జునుడికి ఎగేనిస్ట్గా యుద్ధం చేస్తూ ఉంటాడు. అండ్ గమ్మత్ ఏంటంటే ద్రుపదుడు ఆయన కుమారుడైనటువంటి దుష్టజుమ్నుడు ద్రోణుడిని చంపడానికే పుట్టాడన్న విషయం తెలుసు. ఈ విషయం ద్రుపదుడికి తెలుసు, ద్రోణుడికి తెలుసు. కానీ తన కొడుకుని చదువుకోవడానికి ద్రోణుడి దగ్గరికే పంపిస్తాడు. ద్రోణుడి దగ్గర ఉన్న బెస్ట్ శిష్యుల లోపల అర్జునుడితో పాటుగా దుష్టజుమ్నుడు కూడా ఒకడు. అర్జునుడి కంటే కూడా వ్యూహాలు పన్నడంలో అర్జునుడు ఇండివిజువల్ గొప్ప యోధుడు, కానీ వ్యూహాలు పన్నడంలో వాటిల్లో దుష్టజుమ్నుడు చాలా గొప్పవాడు అన్నమాట. అతను చెప్తాడనమాట. ఆయన మెల్లగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ఎవరు? దుర్యోధనుడు. మనదేమో పెద్ద సైన్యం 11 అక్షౌహిణులు, ఎదురుగా చూస్తే 7 అక్షౌహిణులు. 7 అక్షౌహిణులు ఉంది. అక్కడ ఈయన మంచిగా వ్యూఢం వేశాడు. వ్యూఢం అంటే ఏంటి? బేసికల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే మనం సినిమాలో కూడా మనం చూసాం కదా, రకరకాల వ్యూహాలు ఉంటాయన్నమాట. చీమల వ్యూహం అని, పద్మ వ్యూహం అని. అంటే సైన్యాన్ని ఇలా పద్మం రూపం లోపల లేయర్డ్ అప్రోచ్ లాగా పెడితే దాన్ని పద్మ సైన్యం అంటారు. ముందు చాలా మంది సైన్యాన్ని పెట్టి వెనక తక్కువ మందిని పెడితే అప్పుడు ఏమవుతుందంటే మకరం అంటే ఈ అజగరం. మకరం అంటే ఏమంటారు మనం? మకరికి ముసలి. ఆ ముసలి లాంటి వ్యూహం అనమాట. ముందు తక్కువ సైన్యం పెట్టి వెనకాల ఇలా ఎక్కువ పెడితే దాన్ని బండి వ్యూహం అంటారు. బండి అంటే శకట వ్యూహం. అందరూ ఒకే లైన్లో స్ట్రెయిట్గా నిలబడితే దాన్ని సూచికా వ్యూహం అని చెప్పేసి అంటారు. ఈ సూచికా వ్యూహంలో కబడ్డీ లాగా ఏమవుతుందంటే ఎవడైనా ఎదురు నుంచి రాగానే ఇలా ఒక్కసారిగా చుట్టుముట్టేస్తారనమాట. ముట్టేసేసి దెబ్బలు కొడుతూ ఉంటారు. ఇదే కాకుండా పక్షుల రూపాలలో వాటిలో కూడా పెడుతుంటారు. గరుడ రూపం లోపల ఇంపార్టెంట్ ముక్కుతో పొడిచేవి ఏవైతే ఉంటాయో ఫస్ట్ అందరూ కూడా సూపర్ స్టార్స్ ఉంటారు. అందరూ కటక్ చంపేస్తూ ఉంటారు. అలాంటి ముక్కు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గరుడ వ్యూహం. ఇక దండ వ్యూహం అని ఉంటుంది. దండ వ్యూహం అంటే ఏంటంటే ఒక కర్రలాంటి పొడుగాటి ఇదన్నమాట. ఎవరు వచ్చినా ముందుకు వస్తే కట్టుమని కొట్టేసేయడమే వాళ్ళని. ఇప్పుడు ఈ దండ వ్యూహాన్ని మనం చూసినట్టయితే బాహుబలి సినిమా లోపల అతను చేసినటువంటి దండ వ్యూహం. ముందు వచ్చిన వాడిని వచ్చినట్టుగా ఇతడు తర్వాత కట్టప్ప కలిసి కొడుతూ ఉంటారు. బాహుబలి 2వ భాగం లోపల మనం ఇది చూసాం, దండ వ్యూహం.
ఇలాగే వరాహ వ్యూహం అని ఉంది. వరాహ వ్యూహం అంటే ఏంటి? పంది లాంటిది. అంటే ఎవరు వస్తున్నారో చెబుతూ వెనక్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. చాలా సూపర్ ఫాస్ట్గా జరగబోయేది ఏంటో చెప్పడాన్ని వరాహం అంటారు. వరాహానికి ఘ్రాణ శక్తి ఎక్కువ ఉంటుంది, ఆ శక్తిని బట్టి. ఇలాగ రకరకాల వ్యూహాలు అవసరాన్ని బట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు. అది గమ్మత్ ఏంటంటే రెండు వైపుల సైన్యాలకి తెలుస్తూ ఉంటుంది, కానీ దాన్ని ఛేదించడం కష్టం. ఆలోచన చెప్పి వాడు ఈ వ్యూహం వేస్తే నేను ఏ వ్యూహం వేయాలి అని చెప్పేసి ఆలోచించాలన్నమాట. సో ఎదురుగా చూస్తాడు, చూసేసరికి ఈయన దుష్టజుమ్నుడు వేసినటువంటి వ్యూహం కనిపిస్తుంది. కనిపించగానే అప్పుడు భయపడిపోతాడో, మరి బాధపడ్డాడో, లేకపోతే ద్రోణాచార్యుడిని వంకర మాటలతో బాధ పెట్టాలనుకుంటాం ఆయన దగ్గరికి వెళ్తాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు కాదు, ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి, చూడండి, మీరు దుష్టజుమ్నుడిని ఒక శిష్యుడిగా భావించారు, మీ శత్రువు కొడుకని తెలుసు అతను. ఇప్పుడు అతడు పాండవుల సైన్యం మొత్తానికి కూడా సర్వ సైన్యాధిపతి. పాండవుల సైన్యం మొత్తంకి కూడా అతడు సర్వ సైన్యాధిపతి. మీ బుద్ధిమంతుడైన శిష్యుడు చూడండి గురువుగారు, మీ అంటే వంకర మాటలు అన్నమాట. మీ బుద్ధిమంతుడైన శిష్యుడు చూడండి ఎటువంటి వ్యూహాన్ని పన్నాడో. అంటే రెచ్చగొట్టడం అన్నమాట ఆయనని. ఇంత బాగా ఉంది వ్యూహం, మీరే పాముకు పాలు పోసి పెంచారు. ఇప్పుడు మీరు ఎవరినైతే చక్కగా స్ట్రాంగ్గా చేసి పెట్టారో అతను ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి మీ ఎదురుగా నిలబడ్డాడు. మీకు తెలియదా అతను ఎందుకు పుట్టాడో? మీకు తెలియదా? ద్రోణాచార్యుడు ఇవన్నీ తెలిసిన వాడే. వీటికి కాక మధ్య మధ్యలో ద్రోణాచార్యుడు ఎందుకు బాధపడుతూ ఉంటాడంటే ఈ దుర్యోధనుడు వేసేటటువంటి సూటిపోటి మాటలకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది మనము చాలా వివరంగా 2 రోజులు తెలుసుకుంటాం మన మహాభారతంలో. చాలా బాధపడుతూ ఉంటాడు. ఒకసారి అయితే అశ్వత్థామ వస్తాడు, నాన్న అసలు చెయ్యనజేయదు వీళ్ళ దగ్గర పని, మనం పాండవులు ఉన్నతులు, పాండవులు ఉత్తములు, అటువంటిది మనం పాండవుల తరఫునే పోరాడదాం. మీరు ఏంటి నాన్న వీళ్ళ దగ్గర పోరాడుతున్నారు? వీడు పాపాత్ముడు దుర్యోధనుడు, ఎప్పుడు నా మాట వినడా? కర్ణుడు ఉన్నాడా? వాడు పరమ నికృష్టుడు. వాడు ఏం చేశాడు? నిండు సభ లోపల ద్రౌపదిని లాక్కురమ్మని చెప్తాడు. లాక్కురమ్మంటే వికర్ణుడు అంటాడు, వద్దయ్యా, ఆవిడ ఇప్పుడు రాలేదు, ఆవిడ ఇప్పుడు ఏకవస్త్ర. అంటే ఏకవస్త్ర లేదు, వివస్త్ర లేదు, ముందు తీసుకురా దాన్ని ఇక్కడికి, జుట్టు పట్టుకుని లాక్కురా అనగానే ఇంత క్రూరంగా మాట్లాడి కర్ణుడు ఎప్పటికప్పుడు దుర్యోధనుడికి మంచి చేసే సమయంలో తనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని ప్రకటిస్తూ ఉంటాడు. మహాభారతం జరగడానికి ముఖ్యమైనటువంటి కారణము పాపాత్ముడైనటువంటి కర్ణుడు. కర్ణుడిని వ్యాస భారతంలో ఎక్కడా కూడా పొగడలేదు. తర్వాత వచ్చిన చాలా గ్రంథాలలో కర్ణుడిని మహానుభావుడిగా చిత్రీకరించడం జరిగింది. దానవీర శూరకర్ణలో కర్ణుడిని ఒక హీరోలాగా చూపించడం జరిగింది. కానీ వ్యాస భాగవతంలో కర్ణుడిని ఒక దుర్మార్గుడుగా చూపించడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా అర్జునుడు అంటే ద్వేషం, అర్జునుడు అంటే వైరం. ఎప్పుడు అంటాడు, నేను ఒక రాధేయుని అంటారు, నన్ను సూతపుత్రుని అంటారు. అంటే సూతపుత్రుడు అంటే ఏం లేదు, రథం నడిపేవాడి కొడుకు అంతే. ఆ రథం నడిపేవాడి కొడుకుని అంటాడు, రథం నడిపేవాడి కొడుకుని అంటారు, నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. అనగానే విదురుడు అంటాడు, ఈ కర్ణుడిలో ఏదో ప్రాబ్లం ఉంది. కర్ణుడిని ఎప్పుడు తిడుతూ ఉంటాడు. భీష్ముడు తిడుతూ ఉంటాడు, ద్రోణాచార్యుడు తిడుతూ ఉంటాడు, అందరూ తిడుతూ ఉంటారు. భీష్మాచార్యుడు అయితే ఒకసారి అంటాడు, కర్ణ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నేను బాణం వేసి కొడతాను, నిన్ను చంపకుండా బాధ పెట్టగలను, నిన్ను లిక్విడ్ ఆక్సిజన్లో వేస్తా, లిక్విడ్ నిన్ను బతకనియదు, ఆక్సిజన్ నిన్ను చావనియదు అని చెప్పేసి అంటాడనమాట. అంత తిడుతూ ఉంటారు. విదురుడికి ఎప్పుడు కోపమే. అసలు కర్ణుడిని చూస్తే విదురుడు కిచకే ఇదైపోతుంది, అబ్బా మళ్ళా వీడు వచ్చాడు పాపాత్ముడు అని చెప్పేసి. ఆ కర్ణుడు రాగానే ఆ కర్ణుడిని చూసి అంటాడు, వీడి గోలేంటయ్యా అర్థం కాదు, చక్కటి వంశం, వాళ్ళ నాన్నగారు గొప్ప రధికుడు, అమ్మ మహాపతివ్రత, వాళ్ళ కుమారుడు ఈ కర్ణుడు చేసే పిచ్చి వేషాలు ఏంటి? ఎంతసేపు నన్ను సూతపుత్రుడు అంటున్నారు ముర్రో, నన్ను సూతపుత్రుడు అంటున్నాడు ముర్రో, నన్నేమంటున్నారు తెలుసా? విదురుడు తన గురించి చెప్తాడు, నేను ఒక దాసీపుత్రుడిని, ఒక దాసీకి, తర్వాత మా నాన్నగారు వ్యాసుడు, ఒక దాసీకి పుట్టినటువంటి వాణ్ణి, నన్ను అందరూ దాసీపుత్ర దాసీపుత్ర అంటున్నారు, మరి నేనెంత బాధపడాలి? దాసి అంటే లోయెస్ట్ లెవెల్, సూతపుత్ర అంటే వాడు రధికుడు, అంటే గొప్ప గొప్ప వాళ్ళని రథం మీద ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు కూడా రధికుడు అయ్యాడు. సో కాబట్టి రధికుడు అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ జాబ్, హైలీ స్కిల్ఫుల్ జాబ్. అటువంటి కుమారుడై బాధపడతాడు. ఏందయ్యా ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి అతనికి, ఇంత ఆత్మన్యూనతన అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అశ్వత్థామకి ఎప్పుడు కూడా వీళ్ళంటే కోపమే. అండ్ గమ్మత్తైన విషయం చూసినట్లయితే, ఈయన ద్రోణుడు ఎవరినైతే తను అత్యంత ఎక్కువగా ప్రేమించాడో తన కుమారుడికి కూడా నేర్పించని కొన్ని విద్యలు అర్జునుడికి నేర్పిస్తాడు. అటువంటిది తన అర్జునుడికి ఎగెనిస్ట్గా యుద్ధంలో నిలబడాల్సి వస్తుంది. ఇటు చూస్తే అశ్వత్థామ ఎవరైతే కౌరవులని నిరంతరము అసహించుకునేవాడో, తండ్రి కంటే కూడా తండ్రికి ఎంత అసహ్యమో తనకు తెలియదు దుర్యోధనుడు అంటే,
కానీ తను మాత్రం దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, శకునిని, కర్ణుణ్ణి ఎప్పుడూ అసహించుకునేవాడు. అటువంటి అశ్వత్థామ మీ అందరికీ తెలుసు ఆ కథ. భాగవతంలో మనం మొట్టమొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం, మొట్టమొదటి సర్గలో. అశ్వత్థామ ఏం చేస్తాడు? వెళ్ళిపోయి మొత్తం పాండవులను ఊచకోత కోసేస్తాడు. మొత్తం ఒక్కళ్ళని మిగలకుండా చంపేస్తాడు. ఏనుగులు, గుర్రాలు ఏవి మిగలకుండా చంపేస్తాడు. కథ ఎట్నుంచి ఎటెళ్ళింది, ఎవరు ఎవరికి శత్రువులు, ఎవరు ఎవరికి మిత్రులు. తను ఎంతో ఇష్టపడ్డ పాండవులందరినీ చంపేశాడు అశ్వత్థామ. పాండవుల వైపు ధర్మం ఉందని తెలిసి కూడా పాండవులు యుద్ధంలో గెలిచారు. కౌరవుల వైపు మిగిలింది ముగ్గురు, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. ఈ ముగ్గురే మిగిలారు. మిగిలితే ఈ ముగ్గురు లోపల వెళ్ళేసి తను ఆ ముగ్గురిని మిగతా ఇద్దరిని కూడా తీసుకెళ్తాడు, పాండవులందరినీ చంపేస్తాడు. యుద్ధంలో గెలిచేశారు పాండవులు. అటువంటి వాళ్ళని అధర్మ యుద్ధంలో ఓడించి చంపేస్తాడు. కాబట్టి ఎవరు ఎవరికి మిత్రులు, ఎవరు ఎవరికి శత్రువులు, పరిస్థితులు మారవా. పాండవుల సైన్యం చాలా తక్కువ, 7 అక్షౌహిణులు. కానీ ఎందుకు దుర్యోధనుడిలో గుబులు ప్రారంభమైంది? ఎందుకంటే అతనికి ఎక్కడో ఓ మూల తెలుసు. ఏమని? ఇటు చూస్తే ద్రోణాచార్యుడు ఏం మాట్లాడితే అది ఎంతసేపు పాండవ పక్షపాతి, పాండవుల గురించి చెప్తూ ఉంటాడు. నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, కానీ పాండవులు అంటే ఇష్టం, ఎస్పెషల్లీ అర్జునుడు అంటే చాలా ఇష్టం. మాటకి వంకర మాటలు మాట్లాడి బాధ పెడుతూ ఉంటాడు. కృపాచార్యుడు, తన వైపు ఉన్న ఇంకొక సైన్యాధిపతి పేరు కృపాచార్యుడు. కృపాచార్యుడిని చూస్తేనేమో ఆయన కూడా పాండవ పక్షపాతి, ఆయన ద్రోణాచార్యుడు చుట్టం. వారిద్దరికీ కూడా పాండవులు అంటేనే ఇష్టం. నా దగ్గర డబ్బు తింటున్నారు, వాళ్ళంటే ఇష్టం. భీష్మాచార్యుడు, పోనీ నా దగ్గర సర్వసైన్యాధిపతి భీష్మాచార్యుడు, పోనీ ఆయన ఏమన్నా అందామంటే ఆయన ఏమన్నాడు? యుద్ధం నేను చేస్తాను, నువ్వు ఎంతమందిని చంపమంటే అంతమందిని చంపుతాను. రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం ఉండాలి, యుద్ధంలో నియమాలు ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, యుద్ధంలో పారిపోతున్న వాడిని చంపకూడదు, చేతిలోపల ఆయుధం లేని వాడిని చంపకూడదు, ఏ విధమైనటువంటి తప్పులు చేయకూడదు, ఇది ధర్మ యుద్ధము చేయాలి. ఎందుకంటే ఇది జరుగుతున్నది కురుక్షేత్రంలో. కురుక్షేత్రంలో మరణించిన ప్రతి ఒక్కడికి కూడా వీరస్వర్గం వస్తుంది అని వరం ఉంది అని మనం గత వారం తెలుసుకున్నాం. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, ఇంద్రుడు వరం ఇచ్చాడు, ఇక్కడ చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా తప్పక వీరస్వర్గానికి వస్తాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. పరశురాముడి చరిత్ర కూడా. పరశురాముడు 21 సార్లు దేశం మొత్తము తిరిగి దుర్మార్గులైనటువంటి క్షత్రియులను మాత్రము చంపి భూమిపైన భారాన్ని తగ్గించి వారందరి రక్తంతో శమంతక పంచకంలో 5 మడుగులని నింపాడు. చివరికి వాళ్ళకు ఉన్నత దశ కల్పించడం కోసం అని చెప్పేసి అన్ని నదుల నీళ్లు దాంట్లో ప్రవహించేలాగా వెళ్ళి చివరికి నర్మదా నుంచి దాని మించి పంపిస్తాడు. పంపించడం వల్ల నర్మదా నది ఎప్పుడైతే వాటి మించి వెళ్ళిందో, ఈ ఇయర్ పుష్కరాలకు వెళ్ళని వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఇయర్ మొత్తం ఉంటాయి పుష్కరాలు. పుష్కరాలు అనేది 12 రోజులే కాదు, మధ్యలో కూడా ఉంటాయి. సరే, నర్మదా నది వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు పవిత్రమైపోతాయి, వారందరి జన్మలు కూడా పవిత్రమైపోతాయి. అటువంటి మహా గొప్ప ప్రదేశము కురుక్షేత్రము. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అధర్మ యుద్ధం వద్దు అని చెప్పాడు భీష్మాచార్యుడు. ఈయన చూస్తే పాండవ పక్షపాతి. కర్ణుడు చూస్తే ఎప్పుడు మెంటల్. ఇప్పుడు యుద్ధంలో రాలేదు కర్ణుడు. ఎందుకు రాలేదు కర్ణుడు? భీష్మాచార్యుడు చనిపోయేదాకా నేను రాను అన్నాడు. ఎందుకంటే భీష్మాచార్యుడు సర్వసైన్యాధిపతి అయిన తర్వాత ఆయన మహారథి, అతిరథి, అర్ధరథులు ఇట్లా కొంతమందిని పెడతాడనమాట. ఆ పెట్టిన దాంట్లో కర్ణుడిని 3rd కేటగిరీలో పెడతాడు. అంటే గ్రేడ్ సి అనమాట. ఏబిసి అని గ్రేడింగ్ చేస్తే సి గ్రేడ్లో పెడతాడు. పెట్టగానే ఒక్కసారిగా ఈయనకు కోపం వస్తుంది. నన్ను సి గ్రేడ్లో పెడతావా, నువ్వు చనిపోయేదాకా నేను యుద్ధానికి రానుపోవని కర్ణుడు యుద్ధానికే రాడు. కర్ణుడు రాలేదు. ఇంకెవరున్నారు? వికర్ణుడు. తన తమ్ముడు వికర్ణుడు చాలా స్ట్రాంగ్. వికర్ణుడు కూడా ఒక టీంకి లీడ్ చేస్తున్నాడు. ఈ వికర్ణుడు చూస్తే పాండవులకి న్యాయం ఉంది అన్నయ్య, మనం ఇప్పటికైనా మంచిగా ఉందాం. ఈ వికర్ణుడిలో ఎంతసేపు ధర్మ మార్గం. వీడు ఏమీ పనికిరాడు. ఇక బావగారు ఉన్నాడు జయద్రథుడు. ఈ సైంధవుడు ఒక్కడు మాత్రం సేమ్ టు సేమ్ నా టైపే. నాలాగానే చెడ్డ గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు. అంటే చెడ్డ గుణాలు అనుకోడు అతను, నేను మీకు జోక్గా చెప్తున్నా. అతను ఏమంటాడు, నాలాంటి వాడే సైంధవుడు కూడా. జయద్రథుడు నాలాంటి వాడే, నాలాంటి లక్షణాలు ఉన్నవాడే, పాండవ ద్వేషం ఉన్నటువంటి వాడే. సో కాబట్టి ఏమైంది, తనకు తన సైన్యం మీదే నమ్మకం లేదు. కాబట్టి ఏం చేశాడు, ద్రోణాచార్యుడిని రెచ్చగొట్టాలి. ఇప్పుడు తన దగ్గర ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ కూడా తనకు ధైర్యం లేదు. ఎందుకంటే ఎదురుగా ఉన్న వాళ్ళల్లో ఎవరు? భీముడు, అర్జునుడు, మహానుభావులైనటువంటి ఉప పాండవులు, చేకితానుడు, శైభ్యుడు, యుధామన్యుడు, పురుజిత్తు, కుంతిభోజుడు, చాలామంది ఉన్నారు. తర్వాత వస్తాయి తర్వాత శ్లోకాలలో. గొప్ప గొప్ప వాళ్ళు మహానుభావులు ఉన్నారు అటువైపు. సాత్యకి ఎవరు? అర్జునుడి యొక్క శిష్యుడు, శ్రీకృష్ణుడికి కజిను. అతడు ఎంతసేపు అర్జునుడు అంటే ప్రాణం.
ఎన్నోసార్లు అర్జునుడిని యుద్ధంలో కాపాడుతూ ఉంటాడు. అర్జునుడు వెనకే తిరుగుతూ ఉంటాడు. అర్జునుడు అంటే ప్రాణం ఇచ్చేటటువంటి మహానుభావుడు, పూర్తి స్థాయి పాండవ పక్షపాతి. యుద్ధంలో బతికినటువంటి పంచపాండవులు ప్లస్ సాత్యకి, ఈ 6గురే బతుకుతారు శ్రీకృష్ణుడి తర్వాత. పాండవులలో ఇంక అందరూ చనిపోతారు. సో కాబట్టి ఎలాగ మరి ఈ ఈ చూస్తే పాండవుల వైపేమో గొప్ప వాళ్ళు ఉన్నారు, మా వైపేమో అందరూ నన్ను సపోర్ట్ చేయని వాళ్ళే ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ద్రోణాచార్యుని రెచ్చగొడదాం. ఆచార్య చూసావా, ఈ పాండవుల యొక్క సైన్యాన్ని చూసారా, మీ శిష్యుడు మీ దగ్గర తీసుకున్నాడు కదా, ఆయన దుష్టజుమ్నుడు మీకు ఎగెనిస్ట్గా చూడు ఎంతోమంది నేను నిలబెట్టాడు. మన వైపు భీష్ముడు ఉన్నాడు, ఏ యుద్ధం చేయడానికి లేదు. భీష్ముడు ఏమో స్థిరంగాని, ద్రోణాచార్యుడికి అస్సలు లేదు. కర్ణుడు విశ్వాసపాత్రుడు కానీ, ప్రాణమిస్తాడు కానీ, అత్యవసరమైన పరిస్థితి వచ్చిందంటే ఆమడు దూరంలో ఉంటాడు. వికర్ణుడు, విదురుడు, సంజయుడు వీళ్ళందరూ పాండవుల పక్షపాతమే. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ పాండవ పక్షపాతమే. నాలాగా కసిగా ఎవరున్నారు? ఒక్క జయద్రథుడు తప్ప ఎవరు లేరు తనకి. ఏమైనా ఈ పద్ధతులు, ఏమయ్యా ఈ ఆచారాలు? యుద్ధం అంటే ఏంటి? ఎక్కడ శత్రువు దొరికితే అక్కడ చంపడం చెప్పేసి అప్పుడు అంటాడనమాట, మీ నిర్మించినటువంటి మీ సైన్యాన్ని ఎదురుగా వ్యూహంలో నిర్మించాడు చూడండి దుష్టజుమ్నుడు, చాలా బుద్ధిమంతుడు అంటే ఆ వంకర మాటలు అన్నమాట. అయితే పాండవ సైన్యం లోపల భీముడితోటి, అర్జునుడితోటి సమానమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భీముడు అర్జునుడినే మనం చూస్తున్నాం ఆచార్య. మీరు అటు వ్యూహం లోపల చూడండి, భీముడు అర్జునుడు కనిపిస్తున్నారు మీకు, కానీ ఇంకా చాలామంది ఉన్నారు. సాత్యకి మహానుభావుడు, అర్జునుడు అంత పరాక్రమం ఉన్నటువంటి వాడు, అర్జునుడి కోసం ఏమన్నా చేస్తాడు, కసిగా ఉన్నాడు ఈ యుద్ధం లోపల. సాత్యకి యుద్ధంలో ఇంతకు నేను చెప్పానో లేదో నాకు మర్చిపోయాను. సాత్యకి యుద్ధం లోపల సంధి చేసుకోవడం ఇష్టం లేదు. శ్రీకృష్ణుడు వెళ్తాడను, నేను రాయభారానికి వెళ్తున్నాను అంటే మధ్య లోపల ధర్మరాజు ఎంతసేపు కూడా యుద్ధం వద్దులే అని అంటూ ఉంటే సాత్యకి గొడవ పడి అందరినీ చంపేస్తా, నేను ఒక్కరిని వెళ్ళైనా సరే అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అతన్ని చూసి అభిమన్యుడు ఎగిరెగిరిపోతుంటాడు. అభిమన్యుడు వీళ్ళతో పోలిస్తే యంగ్స్టర్ అనమాట. సో వీళ్ళందరూ 60-70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు. ఆ రోజుల్లో అది 200 ఏళ్ళు బతికేవాళ్ళు కాబట్టి అది మిడ్ ఏజ్ అనుకోవచ్చు, మిడిల్ ఏజ్. సో అయితే అభిమన్యుడు వీళ్ళని సాత్యకిని చూసి ఎగిరిపోతూ ఉంటాడు, అబ్బాయి ఎంత గొప్పవాడని. ఇటు చూస్తే విరాటరాజు చాలా గొప్పవాడు. విరాటరాజు ఎప్పటి నుంచో కూడా అజ్ఞాతవాసంలో పాండవులకి ఆయన ఆశ్రమం కల్పించాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, శంభుడు, ఉత్తరుడు అని చెప్పేసి. ఈ శంభుడు అనేవాడు యుద్ధంలో చనిపోతాడు. ఈ శంభుడు, ఉత్తరుడు పాపం వీళ్ళు యుద్ధం లోపల చనిపోతారు. ఈ ఉత్తర కుమారుడినే మనం రేలంగి పాత్ర లోపల నర్తనశాల సినిమాలో భయంగా ఉన్నట్టుగా చూసాము. కానీ అతను యుద్ధం లోపల మొట్టమొదటి మరణము ఈ ఉత్తరుడిదే అన్నమాట, విరాటరాజు యొక్క కుమారుడిదే. ఆ విరాటరాజు మహానుభావుడు, పాండవ పక్షపాతి. 2 పిల్లల్ని వేసుకుని వచ్చేసాడు యుద్ధానికి. ఆయన కూడా ఒక అక్షౌహిణికి ఆయన హీరో, ఆయన సైన్యాధిపతి. 7 అక్షౌహిణులకు 7 ఉండాలి. విరాటరాజు ఒక సైడ్ చూస్తేనేమో సాత్యకి, ఇంకో సైడ్ చూస్తే విరాటరాజు ఇంకొక వైపు చూసినట్లయితే ద్రుపదుడిని ఎదిరించడం ఎప్పుడూ మా వల్ల కాలేదు. ద్రుపదుడు ఎప్పుడూ కూడా ఆయన మహారథుడు, అతిరథ మహారథులు అని అంటారు కదా, అందరికంటే గొప్ప హైయెస్ట్ ఏ లెవెల్, గ్రేడ్ ఏ. ఆయన కూతురే ద్రౌపది, ఆయన కొడుకే దుష్టజుమ్నుడు. ఈ మొత్తం 7 అక్షౌహిణులకు కూడా హెడ్ మాస్టర్, లీడర్, సర్వ సైన్యాధిపతి. ఇవన్నీ చెప్తున్నాడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. ఇవన్నీ ద్రోణాచార్యుడికి తెలియనివన్నీ కాదు, ఊరికే రెచ్చగొడుతూ ద్రుపదుడు మహారథుడు మహారథుడు అని చెప్పడంలో అర్థం ఏంటి? నీ శత్రువు మహారథుడు, నీ శత్రువు కొడుకు ఈ సైన్యాన్ని మొత్తం ఏర్పరిచాడు. మొదటి అధ్యాయాన్ని చాలామంది సింపుల్గా 2 శ్లోకాలు చెప్పేసి వదిలేస్తారు. కానీ మొదటి అధ్యాయంలో పూర్తి భారతాన్ని తెలుసుకునే అవకాశం ఉంది అన్న సంగతి మీరు అందరూ గుర్తించాలి. ఒక మంచికి ఒక చెడుకు జరుగుతున్న, ఒక దేవతలకు ఒక రాక్షసులకు జరుగుతున్న పోరాటం, మన మనసులోనే ఉన్నటువంటి రాక్షసులకు దేవతలకు మధ్య పోరాటము. ఇక్కడ ధర్మం గెలవాలి అంటే రాక్షస ప్రవృత్తి అంతా పోవాలి, మన అనుకున్న వాళ్ళందరూ పోవాలి. అది మొదటి అధ్యాయం యొక్క అర్థం. మొదటి అధ్యాయంలో ఏం తెలుసుకుంటున్నాం మనము? మన అని ఏదైతే ఇవ్వాలో అనుకుంటున్నావో అదేది నీతో రాదు. యుద్ధం జరిగిన తర్వాత అందరూ చనిపోతారు. ఏం సాధించాడు ధర్మరాజు? ఒకసారి ఆలోచించండి. చనిపోయిన వాళ్ళకు పిండాలు పెట్టడం తప్ప ఆయన ఏం సాధించాడు? ఏమి సాధించలేకపోయాడు. యుద్ధం ఎప్పుడూ ఆయన ఎంజాయ్ చేయలేడు. కానీ చివరికి కావాల్సింది వైరాగ్యమే. పుట్టింది అన్నీ అనుభవించడానికి కాదు, ఒక ఏజ్ వరకు అనుభవిస్తావు, తర్వాత ఇవన్నీ వదిలేసి వెళ్ళవలసిందే. ఇది తెలియని వాళ్ళే జీవితం లోపల తప్పు మార్గాల్లో వెళ్తూ ఉంటారు. ఇక తర్వాత వచ్చినటువంటి వాడు దృష్టకేతువు. ఈ దృష్టకేతువు ఎవరంటే చేది దేశం యొక్క రాజు. ఇతను ఏంటంటే శిశుపాలుడి యొక్క కొడుకు. శిశుపాలుడి యొక్క కొడుకు అనగానే మీరు ఆలోచించాలి, సార్ శ్రీనివాస్ గారు తప్పు చెప్తున్నారు, శిశుపాలుడి కొడుకు అయితే కృష్ణుడికి ఎగెనిస్ట్గా ఉండాలి కదా, మరి పాండవుల వైపు ఎలా పోరాడుతున్నాడు?
కౌరవుల వైపు పోరాడాలి. శిశుపాలుడు ఎప్పుడు కూడా ఈయనకి ఎగనిస్ట్గా ఉండేవాడు శ్రీకృష్ణుడికి. కాబట్టి శిశుపాలుడు కొడుకు దృష్టకేతు ఎవరైతే ఉన్నాడో ఆయన మరి పాండవుల సైన్యంలో ఎందుకున్నాడు అంటే ఆయన నకులుడి భార్య ఎవరైతే శృణుమతి ఉందో అతను ఆ శృణుమతి ఈ దృష్టకేతువు యొక్క చెల్లెలు. దృష్టకేతువు యొక్క చెల్లెలు అంటే వీళ్ళిద్దరు పిల్లలు, శిశుపాలుడికి ఇద్దరు పిల్లలు. ప్లీజ్ కొద్దిగా ఎక్కువ పేర్లు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. దృష్టకేతు తర్వాత అడిగినా పర్వాలేదు, నేను చెప్తాను జవాబు. మహాభారతం తెలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. దృష్టకేతువు తర్వాత శృణుమతి వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు, వీళ్ళిద్దరు శిశుపాలుడు కుమారులు. ఈ శృణుమతిని నకులుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పాండవులలో ఒక్కొక్కరికి చాలామంది భార్యలు ఉంటారు. సో అందులోపల నకులుడికి ఉన్న ఇంకొక భార్య పేరు శృణుమతి అన్నమాట. ఇక చేకితానుడు అని ఉన్నాడు. ఇతడు యాదవ వీరుడు, మంచి గొప్ప యాదవ వీరుడు. దుర్యోధనుడు చేతిలోపల చనిపోతాడనమాట. చాలా రోజుల పాటు పోరాడి 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 పాపము దుర్యోధనుడి చేతుల లోపల చనిపోతాడు. ఇక నెక్స్ట్ కాశీరాజు అని ఒక గొప్ప రాజు ఉంటాడనమాట. ఇతడు అసమాన పరాక్రమం అన్నమాట. అతన్ని వీర్యవాన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వీర్యవాన్ అంటే అందరికంటే వీరుడు అని చెప్పి. అంటే యుద్ధం లోపల అతను వేరేది ఆలోచించాడు. యుద్ధంలోకి వెళ్ళాడంటే దూసుకుపోవడమే, చంపేసేయడమే. మిగతా వాళ్ళైనా ఒక నిమిషము ఆలోచించి ముందడుగు వేయాలా వెనకడుగు వేయాలా, ఇతను అలా కాదు. కాశీరాజు ఏంటంటే వీరుడు. ఈ కాశీరాజు గురించి మనము భాగవతంలో కొంత చెప్పుకున్నాము, అది మళ్ళీ మనం చెప్పుకుందాము. మైత్రేయి వంశానికి సంబంధించినటువంటి ఒక విషయం ఉంది, అది మనం అది మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. కాశీరాజు అంత గొప్పవాడు అన్నమాట. ఇక పురుజిత్తు కుంతిబోధుడు. పురుజిత్తు కుంతిబోధుడు ఎవరు? కుంతిబోధుడేమో వీళ్ళిద్దరూ కూడా కుంతిదేవి అన్నలు. కుంతిదేవికి ఇద్దరు అన్నలు ఉన్నారు, కుంతిబోధుడు అని పురుజిత్తి అని. వీళ్ళ తండ్రి పేరు కూడా కుంతిబోధుడే. కుంతిబోధుడు సీనియర్, కుంతిబోధుడు జూనియర్, పురుజిత్తు. వాళ్ళు కూడా యుద్ధంలో పాండవుల వైపే వచ్చేశారు. పాండవుల వైపే రావడం ఇంకా అంటే ఎంత గమ్మత్ అంటే, ఈ పురుజిత్తు చక్కగా మేనమామ అవుతాడు. వీళ్ళిద్దరూ మేనమామలు అవుతారు. ధర్మరాజుకి భీముడికి కుంతిదేవికి ముగ్గురు పిల్లలు, ధర్మరాజు భీముడు అర్జునుడు. వాళ్ళ ముగ్గురికి మేనమామ వరుస అవుతాడు. ఇక మిగిలింది శైబ్యుడు. శైబ్యుడు ఎవరు? శిబి వంశం లోపల పుట్టినటువంటి ఒక గొప్ప శ్రేష్ఠుడు. అతడు కుమార్తె దేవిక అని ఉంటుంది. ఆ దేవికని ఈయన ధర్మరాజు పెళ్లి చేసుకుంటాడు అనమాట. కాబట్టి మామగారు. ఇతడు కూడా మంచి శౌర్యవంతుడే కాకుండా చాలా శ్రేష్ఠుడు. అంటే పొద్దున లేచినప్పటి నుంచి చివరి వరకు కూడా భగవంతుడి నిష్టలోనే గడిపేటటువంటి మహానుభావుడు. తర్వాత చెప్తున్నాడు ఇంకా పాండవుల గురించి. పాండవుల గురించి 3 శ్లోకాల నిండా చెప్తున్నాడు. ఎంతమంది గురించి తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనము? మొదటి లోపల యుయుధానుడు అంటే సాత్యకి గురించి తెలుసుకున్నాం. సాత్యకి గొప్ప పోరాటం చేస్తాడు. ఆఖరికి భూరిశ్రవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి మనం కౌరవుల గురించి తెలుసుకున్నప్పుడు ఆయన భూరిశ్రవుడిని దారుణంగా పోరాటం జరుపుతాడు అనమాట. ఆయన కృతవర్మని యుద్ధం తర్వాత ఎప్పుడో చంపుతాడు. సుదర్శనుడు అని ఒకడు ఉంటాడు కౌరవుల వైపు, అతన్ని కూడా ఇతనే చంపుతాడు. విరాటరాజు పాపం చాలా గొప్పగా పోరాడతాడు. కాకపోతే ఈయన ద్రోణాచార్యుడి చేతి లోపల చనిపోతాడు అనమాట. సరే, ద్రుపదుడు మనందరికీ తెలిసినట్టే మహానుభావుడు. దుష్టకేతువు గురించి తెలుసుకున్నాం, చేకితానుడి గురించి తెలుసుకున్నాం, కాశీరాజు గురించి తెలుసుకున్నాం, పురుజిత్తు గురించి తెలుసుకున్నాం, కుంతిబోధుడు గురించి తెలుసుకున్నాం, శైబ్యుడి గురించి తెలుసుకున్నాం. తర్వాత మనకు వచ్చినటువంటి వాళ్ళలో యుధామన్యుడు, ఉత్తమౌజుడు. ఆ రోజుల్లో ఒక మహావీరుడు వెళ్తుంటే అతని రథం కనుక పడిపోతే అతను పడిపోయేవాడు. అందుకని ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఇద్దరు కాపాడుతూ ఉండేవాళ్ళు రథాన్ని. కొంతమంది లెఫ్ట్ సైడ్, ఇంకొంతమంది రైట్ సైడ్. ఈ యుధామన్యుడు అనేటటువంటి వాడు గొప్ప వీరుడు కూడా, అందుకే అతన్ని విక్రాంతుడు అని కూడా అంటారు. అతడు శక్తిమంతుడు, వీరుడు. అతడు ఈ లెఫ్ట్ సైడ్ ఏమీ జరగకుండా కాపాడుతూ ఉంటాడు. లెఫ్ట్ సైడ్ నుంచి ఎవడొచ్చినా కూడా వాడిని బాణాలతో కొడుతుంటాడు. అతను డైరెక్ట్గా ఎవరితోటి పోరాడాడు. అతని పర్పస్ అలా ఏంటంటే అర్జునుడి యొక్క లెఫ్ట్ సైడ్ ఎవరు రాకుండా కాపాడుకోవడం. ఇక రైట్ సైడ్ కాపాడే అతను ఒక ఆయన పాంచాల దేశం రాజు ఉంటాడు. ఆయన పేరు ఉత్తమౌజుడు. ఆ ఉత్తమౌజుడు ఏం చేస్తాడంటే రైట్ సైడ్ మొత్తం కాపాడుకుంటూ వస్తాడనమాట. ఇతడు కూడా మంచి వీర్యవంతుడు, కానీ అతను ఏంటంటే యుద్ధం చేయడు. మళ్ళీ మీరు గుర్తుంచుకోండి, ఈ ఉత్తమౌజుడు యుధామన్యుడు ఎవరైతే ఉన్నారో అర్జునుడికి ఇటు అటు ఉండి వాళ్ళు కాపాడుతూ ఉంటారన్నమాట. ఇక అభిమన్యుడు మన అందరికీ తెలిసినటువంటి వాడు, సుభద్ర పుత్రుడు. ఇతడు అందరి చేతిలో పాపం మరణిస్తాడు ఘోరాతి ఘోరంగా. పద్మవ్యూహం లోపల అర్జునుడు లేని రోజు చనిపోతాడు. ఇక ద్రౌపదికి కుమారులు ఉంటారు, 5 ఉంటారు. ఈ 5 లోపల మొట్టమొదటి వాడు ధర్మరాజు నుంచి కలిగినటువంటి వాడు, అతని పేరు ప్రతివింధ్యుడు. భీముడు వల్ల శృతసోముడు, అర్జునుడి వల్ల శృతకర్ముడు, సహదేవుడి వల్ల శృతసేనుడు, నకులుడి వల్ల శతానీకుడు అనుకుంటాను, శతానీకుడు. సో మొత్తం మీద 5. ఒక్క పేరు ఏదో తప్పు చెప్పుంటాను నేను, బట్ మొత్తం మీద 5 పిల్లలు. పేర్లు కరెక్ట్ చెప్తున్నాను, ఎవరెవరు కూడా అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకర్ముడు, శృతసేనుడు, శతానీకుడు. 3 శృతలు, శృతసోముడు, శృతకర్ముడు, శృతసేనుడు. శతానీకుడు నకులుడి యొక్క కుమారుడు అయి ఉండాలి. ధర్మరాజు కొడుకు ప్రతివింధ్యుడు. సో వీళ్ళందరూ కూడా పాండవులతో సమానమైనటువంటి ఉప పాండవులు. ఇటువంటి గొప్పవాళ్ళు. ఈ 3 శ్లోకాల నిండా
మహానుభావులైనటువంటి పాండవుల గురించి నేను నీకు చెప్తున్నాను. కానీ ఓ మహానుభావ, మన సైడ్ కూడా యోధులు లేక కాదు, కేవలం నీకు చెప్పడం కోసం చెప్తున్నాను. ఇటువంటి 3 శ్లోకాలలో 3 శ్లోకాలు ఒక్క శ్లోకం అని ఎందుకు అంటున్నానంటే, కౌరవుల సైడ్ ఒక శ్లోకంలో మాత్రమే చెప్తాడు అతను. పాండవుల గురించి చెప్పేటప్పుడు 3 శ్లోకాలలో చెప్పాడు. దీన్ని మనము 16వ చాప్టర్ లోపల దైవాసుర సంపద విభాగంతో కంపేర్ చేస్తే అక్కడ 3 శ్లోకాలలో దైవ లక్షణం చెప్తారు, ఒక శ్లోకంలో రాక్షస లక్షణం చెప్తారు. ఇటు 3 శ్లోకాలలో పాండవుల వైపు ఉన్న యోధుల గురించి చెప్పారు, ఒక శ్లోకంలో కౌరవుల వైపు ఉన్న శ్లోకం గురించి చెప్పారు, కౌరవుల వైపు ఉన్న సైన్యం గురించి చెప్పారు. అంటే కౌరవుల వైపు ఉన్న వాళ్ళు రాక్షసులు, పాండవుల వైపు ఉన్న వాళ్ళు దేవతలు అనేటటువంటిది ఇండైరెక్ట్ మీనింగ్ అన్నమాట. కానీ ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, మళ్ళీ మధ్య లోపల బ్రాహ్మణ అనడంలో కారణం ఏంటంటే బ్రాహ్మణులలో జనరల్లీ పాపభీతి ఉండేది ఆ రోజుల్లో. ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణులలో సహజంగా కొంత పిరికితనం ఉంటుంది. అంటే పోరాటంలో వాటి లోపల మరీ ఎక్కువ వీరులుగా ఉండరన్నమాట. వాళ్ళు క్షత్రియులలో ఉన్నంత సామర్థ్యం వాళ్ళ లోపల ఉండదు. నా సైన్యాన్ని కూడా నా కోసము యుద్ధంలో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా నీకు చెప్తాను, గుర్తుంచుకో. వాళ్ళందరూ కూడా మామూలు జనాలు కారు. మీరున్నారు. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాడు, ఇప్పటిదాకా ఆయన మీద నెగిటివ్గా మాట్లాడి ఫస్ట్ మీరే చెప్తున్నాడు, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ అని చెప్పేసి చెప్తున్నాడు. భవాన్ మీరున్నారు అని ఇప్పటిదాకా నెగిటివ్గా మాట్లాడాడు. ఇప్పుడేమంటాడు, పాండవుల వైపు ఇంత వాళ్ళు ఉన్నారు, అంత వాళ్ళు ఉన్నారు, కానీ మన వైపు మీరున్నారు. తర్వాత భీష్ముడు అంటున్నాడు. భీష్ముడు సర్వసైన్యాధిపతి. ముందు భీష్ముడి పేరు చెప్పాలి. కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, వికర్ణుడు ఉన్నాడు, సౌమదత్తి అనేవాడిది కొద్దిగా చెప్పి ఇవాళకి ఆపుకుందాము. ఈ సౌమదత్తితో ఒక చిన్న స్టోరీ. భూరిశ్రవుడు, సౌమదత్తి అంటే భూరిశ్రవుడు అన్నమాట. పాండవులకి కౌరవులకి తండ్రి వరుస అవుతాడు. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, 3 జనరేషన్స్ది స్టోరీ చూసుకుందాం ముందు మనం. అందరికంటే మనకు తెలిసినటువంటిది ప్రతీప మహారాజు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. మనకు అక్కడి నుంచినే మహాభారతము స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు మనకున్న కథల కంటే కూడా ప్రతీప మహారాజు ఒకరోజు ఒడ్డు దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటుంటే గంగాదేవి వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుని నన్ను పెళ్లి చేసుకో అంటే, నువ్వు నా కుడి తోడ మీద కూర్చున్నావు కాబట్టి నాకు కూతురుతో సమానము అని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి తన కుమారుడైనటువంటి శంతనుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆయనకు 3 పిల్లలు ఉంటారు, దేవాపి, శంతనుడు, తర్వాత బాహ్లికుడు. ఈ దేవాపి అనేటతను ఏం చేస్తారంటే చిన్నప్పుడే ఈ అశ్వత్థామ కొన్ని విద్యలు అవి నేర్పించింది ఆ దేవాపి అన్నమాట. యోగ విద్యలు అటువైపు ఉండి ఆయన వెళ్ళిపోతాడు, మొత్తం సన్యాసం టైప్లో వెళ్ళిపోతాడు అతను. ఇక మిగిలిపోయినటువంటి 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో బాహ్లికుడు, శంతనుడు పిల్లలే ఇక వీళ్ళందరూ మనకు భీష్ముడు ఇక్కడి నుంచి వచ్చినటువంటి వంశం. ఇటు చూసినట్లయితే బాహ్లికుడు ఏం చేస్తారంటే సెపరేట్గా తను తండ్రి ఇచ్చినటువంటి రాజ్యము కొంత మగధ రాజ్యం అంటే జరాసంధుడు, బీహార్ జరాసంధుడు ఇచ్చిన కొంత రాజ్యం. ఇది మనం మహాభారతం తెలుసుకున్నప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందాము. ఆ రాజ్యాన్ని పెట్టుకుని తను మంచిగా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే తన కుమారుడు అయినటువంటి సోమదత్తుడు వెళ్ళి కుంతీదేవిని పెళ్లి చేసుకోవాలనుకోవడము అంటే సెకండ్ జనరేషన్. ముందేమో మనం ఫస్ట్ బాహ్లికుడు, శంతనుడు, దేవాపి గురించి చెప్పుకున్నాం. ఈయన కుమారుడు ఎవరైతే ఉన్నాడో భూరిశ్రవుడు, ఈయన బాహ్లికుడి యొక్క కుమారుడు, అతను కుంతీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. యుద్ధం లోపల ఓడిపోతాడు. అప్పటి నుంచి అతను ఈ పాండవుల వైపు అంటే పాండురాజు అంటే అతనికి అసహ్యం. ఎందుకంటే పాండురాజు వెళ్ళి కుంతిని పెళ్లి చేసేసుకున్నాడు. అప్పటి నుంచి అతనికి వీళ్ళంటే కోపం అన్నమాట. అతను అలా కోపాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన కుమారుడైనటువంటి సోమదత్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ సోమదత్తుడు వచ్చి ఇప్పుడు కౌరవుల పార్టీలో చేరాడన్నమాట. అది కూడా అతను మామూలు కోపం కాదు, ఆయనకి చాలా కోపం అన్నమాట. చాలా కోపం. ఎట్టి పరిస్థితులలో నేను పాండవులను గెలవనీయను. కౌరవులలో జాయిన్ అయ్యాడంటే ఎప్పటి కోపాన్ని తను తీసుకుంటున్నాడు. తాతల వైపు నుంచి ఉన్న కోపాన్ని తను ఇక్కడికి తీసుకొస్తున్నాడు. అందరూ చుట్టాలే కాబట్టి ఏంటంటే మన వాళ్ళు వీళ్ళు, మన వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి మనం ఏవైతే భ్రమలలో ఉంటామో ఆ భ్రమలలోంచి బయటికి రమ్మని మనకు భగవద్గీత నేర్పిస్తుంది. భగవద్గీత చెప్పేటటువంటి ధర్మాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. ఏంటంటే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు ఎవ్వరు నీ వాళ్ళు కాదు, ఎవరు నా వాళ్ళు కాదు. పరిస్థితిని బట్టి మారుతారంతే. ఆ సత్యాన్ని మనము గుర్తించాలి. పరిస్థితులు మాత్రమే మనను జనాలకు దగ్గర చేస్తాయి, పరిస్థితులు మాత్రమే మనకు దూరం చేస్తాయి. ఎందుకంటే మన లోపల కూడా రాక్షసులు ఉన్నారు, మన లోపల కూడా దేవతలు ఉన్నారు, ఎంతోమంది వీరులు ఉన్నారు మన లోపల. వారందరూ నా కోసం అని చెప్పేసి ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాడు అని నెగిటివ్గా మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? మహావీరులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నా కోసం పోరాడతారు అని చెప్పి అనట్లేదు. ఎక్కడో నెగిటివ్ తత్వమతం లోపల కనిపిస్తుంది. ఎందుకంటే తన వైపు చూసినట్టయితే వీరులలో ఎవ్వరూ కూడా అదర్ దాన్ జయద్రథుడు ఎవరు కూడా పెద్దగా తనకు సపోర్ట్ చేసే వాళ్ళు కనిపించట్లేదు. ద్రోణాచార్యుడు కానీ, అశ్వత్థామ కానీ, భీష్మాచార్యుడు కానీ, కృపాచార్యుడు కానీ, వికర్ణుడు కానీ, కర్ణుడు కానీ ఎవరు అంత స్ట్రాంగ్గా కనిపించడం లేదు. ఇటు చూస్తే ద్రోణాచార్యుడిని రెచ్చగొట్టడం తప్ప తనకు అవకాశం లేదు. రెచ్చగొట్టిన ప్రతిసారి ఈ బ్రాహ్మణ కోపం తెచ్చుకుంటున్నాడు.
ఆయన కొడుకు ఇంకా కోపం తెచ్చుకుంటున్నాడు. ఒకసారి బాణం తీసుకుని వచ్చేస్తాడు దుర్యోధనుడిని చంపేస్తానని చెప్పేసి. సో ఎలాగా ఇక మిగిలిన శూరులందరూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా రకాల విద్యలు తెలుసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా నా కోసము ప్రాణాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. నెగిటివ్గా మాట్లాడి పరమ దుర్మార్గుడు అన్నమాట. అంటే ఏంటంటే ఎంతో మరి నిజం చెప్పాలంటే సోమదత్తుని చూసి అయినా కొద్దిగా అతను ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ భూరిశ్రవుడు ఎవరైతే యుద్ధంలో సౌమదత్తి అని మనం తెలుసుకున్నామో వాళ్ళ నాన్న ఎప్పటి నుంచి కుంతిదేవిని పొందనప్పటి నుంచి పోరాడుతున్నాడు. పోరాడి అతను ఇద్దరికి మరి కౌరవులకు పాండవులకు ఇద్దరికి కూడా తండ్రి లాంటి వాడే. అతను వచ్చేసి శివుడిని పాండవులను ఓడించాలి అనే కోపంతో శివుడిని ప్రార్థిస్తే శివుడు వస్తాడు వరం ఇవ్వడానికి. అయితే శివుడు రాగానే వరం ఇవ్వగానే లేచి దండం పెట్టాలి కదా. ఇతడు శివుడిని చూసి కూడా నాకు తపశక్తి బాగా వచ్చిందని చెప్పి కూర్చుండిపోతాడు. కూర్చుండిపోతే అప్పుడు శివుడు తిడతాడనమాట, నువ్వు యుద్ధంలో క్రూర మరణం నీకు వస్తుంది అని చెప్పేసి. ఇది కూడా కొద్దిగా ఉండుండవచ్చు. అందుకోసం అని చెప్పి సోమదత్తి అంటే ఇతన్ని చూసి భూరిశ్రవుని చూసి దుర్యోధనుడు సంతోషపడకుండా ఉండడానికి ఇదొక కారణం. కానీ పాండవులను బాగా అసహించుకునే వాళ్ళ లోపల సోమదత్తుడు ఆయన కుమారుడైనటువంటి భూరిశ్రవుడు వీరిద్దరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరిని తను సపోర్ట్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే వీడికి శివుడి యొక్క శాపం ఉంది వీళ్ళపైన అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని. కాబట్టి యుద్ధం లోపల ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధం లోపల మన సైన్యం అపర్యాప్తం. భీష్ముడు రక్షిస్తున్నాడు. పాండవులకు పర్యాప్తం కొద్దిగానే ఉంది సైన్యం, భీముడు రక్షిస్తున్నాడు అన్నాడు. మధ్య లోపల భీముణ్ణి ఎందుకు కంపేర్ చేస్తున్నాడు? కంపేర్ చేస్తే భీష్ముణ్ణి దుష్టజుమ్నుడిని కంపేర్ చేయాలి, లేదు భీష్ముణ్ణి శ్రీకృష్ణుడిని కంపేర్ చేయాలి. భీష్ముడు దుష్టజుమ్నుడు అంటే సర్వ సైన్యాధిపతులను కంపేర్ చేస్తున్నాడు. ఓకే, ఇటు భీష్ముడు అటు శ్రీకృష్ణుడు అంటే పర్వాలేదు, ఇటు ఈయన పెద్ద అటు ఆయన పెద్ద అని గుర్తించవచ్చు. కానీ భీముడు అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఒక బాధ ఉంది తనకి. ఏంటంటే భీముడు అంటాడు, ఈ 100 మందిని నేనే చంపుతానని. 100 మందిని ఇంక్లూడింగ్ వికర్ణుడిని చంపేటప్పుడు భీముడు చాలా బాధపడతాడు. సోదరా, నిన్ను చంపడానికి నాకు మనస్సు రావడం లేదు, నీకు నొప్పి తెలియకుండా చంపుతాను అని చెప్పేసి నొప్పి తెలియకుండా చంపుతాడు వికర్ణుడిని. ఆ 100 మందిని కూడా చంపేసేది కేవలం భీముడే. కాబట్టి అతనికి ఎక్కడో మూలలో ఉంది, భీముడే మా అందరినీ చంపే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికే కీచకుడిని చంపేశాడు, అప్పటికే జరాసంధుడిని చంపేశాడు భీముడు జరాసంధుడు, కీచకుడు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్న వీళ్ళలో ఎవరైతే ఒకరిని చంపుతాడో వాడే మిగతా అందరినీ కూడా చంపేస్తాడు. భీముడు, దుర్యోధనుడు, కీచకుడు అండ్ జరాసంధుడు, వీళ్ళ నలుగురిలో ఒకడెవరిని చంపితే మిగతా వాళ్ళని చంపేస్తాడు. కాబట్టి తనకి ఎక్కడో అనుమానం ఉంది. అందుకోసం ఏమంటున్నాడు, వాళ్ళ సైడ్ సైన్యం చాలా చిన్నది, భీముడు రక్షిస్తున్నాడు, మన సైడ్ సైన్యము చాలా పెద్దది, భీష్ముడు రక్షిస్తున్నాడు అని చెప్పేసి అనుమానాలతో ప్రారంభం చేశాడు యుద్ధాన్ని. ఈ రోజుకి ఎక్కడికి ఆపుకుందాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. 1వ అధ్యాయాన్ని ఎంతగా నెగ్లెక్ట్ చేస్తారో ఇప్పుడు మీకు అర్థమైందా? ఎన్ని విషయాలు 1వ అధ్యాయంలో మనము తెలుసుకోగలుగుతున్నామో ఒక్కసారి చూడండి. చాలా పేర్లు వచ్చాయి, మరి ఎంతవరకు జ్ఞాపకం ఉందో తెలియదు. వీలైనంత సార్లు వినండి. ఈ 1వ అధ్యాయాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అందులోపల గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1వ అధ్యాయంలో ముఖ్యంగా మనం తమస్సులోంచి వచ్చాము, ఇప్పుడు వెలుతురు వైపుకు ప్రయాణం చేస్తున్నాము. మొదటిది. 2వ పాయింట్ ఏంటి, ధృతరాష్ట్రుడు ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆయనకు పూర్వజన్మ సుకృతం ఉండడము అనేటటువంటి 2వ పాయింట్ గుర్తుంచుకున్నాము. 3వ పాయింట్, పాండవుల వైపు 3 శ్లోకాలు, కౌరవుల వైపు 1 శ్లోకము చెప్పడము. అంటే దేవతలకు 3 శ్లోకాలు, రాక్షసులకు 1 శ్లోకం మాత్రమే చెప్పారు. పాండవుల వైపు ఉన్న బలాబలాలు చూడండి, అందరూ కూడా పాండవుల వైపు మనస్ఫూర్తిగా ఉన్నారు, కౌరవుల వైపు ఎవరు మనస్ఫూర్తిగా లేరు. మీకు సైన్యం పెద్దగా ఉన్నా సరే హృదయం అనేది ఇంపార్టెంటు. ఇప్పుడు మనం చేస్తున్న పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, వీటన్నింటిలో కావలసింది భావం అన్న విషయాన్ని నిన్న మనం తెలుసుకున్నాము. భావం లేకుండా ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా, ఏమి చేసినా అది భగవంతుడికి చెందదు. పూజలు చేయడము, పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం అయిపోయింది, పూజ యొక్క ఫలితం పోయింది. కొంతమంది పూజలోనే కబుర్లు చెప్పుకుంటారు, పూజలోనే అది చూడు ఎలా చదివిందో, వీడు చూడు ఎలా చదివాడో అని నవ్వుకుంటూ ఉంటారు. గర్వము, ఇవన్నీ చేయడం ద్వారా, తర్వాత కాళ్ళకు దండాలు పెట్టించుకోవడాలు, శాల్వాలు కప్పుకోవడాలు, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే డంబం, డాంబికం, దర్పం ఇవన్నీ పొడుగుతూ ఉంటాయి. ఇవన్నీ రాక్షస లక్షణాలు అని చెప్పేసి మనము తెలుసుకున్నాం. కావాలంటే 10వ అధ్యాయంలో చూడండి. ఆ రాక్షస లక్షణాలను వదులుచుకోవడం కోసమే మన శరీరంలోనే ఉన్నటువంటి రాక్షసులని మనము నిర్మూలించాలి. అది మనము మన మనస్సు, బుద్ధి ద్వారా నిర్మూలించాలి.
అప్పుడే మనము ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ప్రతి క్షేత్రంలో ధర్మాన్ని చెయ్యి నువ్వు, ప్రతి చోట కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితమే గడుపు, అసురులను చంపి దేవ లక్షణాలని పెంపొందించు, మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించు. ఈ విషయాన్ని మనం ఈరోజు మనుషుల రూపంలో చెప్పుకుంటూ భగవద్గీతను అర్థం చేసుకుందాం. జై శ్రీకృష్ణ. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ గారు. ప్రశ్న ఏంటి సార్, అంత చక్కగా అంటే మొదటి అధ్యాయంకి ఇంత ఉంది అన్నది నిజంగా ఇప్పుడే అర్థమైంది సార్. అంటే ఏ అధ్యాయం కైనా అంత అంటే లిమిటెడ్ గా ఉంటుంది కానీ ఇది చాలా ఎక్కువగా అనిపించింది. అంటే అంతమంది పాత్రలు ఉన్నారు, అంతమంది రోల్స్ ఉన్నారు, ఒక్కొక్క దానికి వెనకాతలు ఎంత ఉన్నదంటే కరెక్ట్ గా ఫస్ట్ అధ్యాయంలోనే అన్ని చెప్పడం అన్నది చాలా వివరంగా చెప్పారు సార్. లాస్ట్ వీక్ కూడాను, తర్వాత ఈసారి కూడాను చాలా అంటే మీరు అన్నట్టు పేర్లు గుర్తుండవు కానీ భావం అయితే చాలా బాగా అర్థమైంది సార్. చాలా చాలా ధన్యవాదాలు. అండ్ సార్ ఇవాళ మీ పుట్టినరోజు అనేక శుభాకాంక్షలు సార్. మా అందరి తరపుని మీకు, మీరు ఎప్పుడు ఇలాగే చక్కగా మాకు మీకు తెలిసింది అందిస్తూ ఉండి మమ్మల్ని ఇంకా ఉద్ధరించాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఈ రోజున యాక్చువల్లీ చాలా మంది తమ తమ ఫ్యామిలీస్ తో గడుపుతూ ఉంటారు, లేదంటే తనకు నచ్చిన పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు మా గురించి, మా మీద ఉన్న అభిమానం, ప్రేమ కొద్ది ఈ పుట్టినరోజు నాడు చక్కగా మాతో గడిపేన ఇంత సమయం చాలా చాలా ధన్యవాదాలు సార్. పైగా ఇవాళ గురు పౌర్ణమి, ఎంతో విశేషమైన రోజు. చూడండి అన్ని ఎంతో బాగా అవరుస్తాడు శ్రీకృష్ణుడు. సో మీరు మా అందరికి గురువు. డెఫినెట్లీ మీరు అనకండి గురువు అని అన్నా కూడా మేము మిమ్మల్ని గురువుగానే భావిస్తాం. సో ఈ గురు పూర్ణిమ నాడు మీరు చక్కగా మీతో గడుపుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇంత చక్కటి ప్రవచనాన్ని మాకు అందించారు సార్. ఎల్లప్పుడూ ఇలాగా మీరు మాకు ఇంకా ఇంకా చక్కటి విషయాన్ని అందిస్తూ ఉండాలని కోరుకుంటూ చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా కృతజ్ఞతలండి. చాలా చక్కటి సందేశం. చాలా కృతజ్ఞతలు. మమ్మల్ని తీసుకెళ్ళి మొత్తం అన్ని చూపించి స్కూల్లో అమ్మ వదిలేస్తుంది అంటే దిగులుతో ఫీలింగ్ వస్తుంది. అంతరాన్ని సింగులోకి వదిలితే కానీ అది ఒక రకమైన దిగులు అయిపోయింది. వండర్ఫుల్ టైం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో గడిపిన ప్రతి క్షణం కూడా చాలా వాల్యుబుల్. నేను చాలా నేర్చుకున్నాను అందరం కూడా. అండ్ వన్స్ అగైన్ శుభ జన్మదినం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎన్నో జరుపుకోవాలని మిమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం సార్. మేము పెద్దవాళ్ళం మీకంటే. చాలా కృతజ్ఞతలు అండి. చాలా సంతోషం. చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. అందరికీ కూడా కృతజ్ఞతలు. భగవద్గీత జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు. చాలా కృతజ్ఞతలు అండి. మీరు నిండు సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలు అండి అందరికీ. ఎవరైనా భగవద్గీత పైన ప్రశ్న అడుగుతారా? థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతలు అండి. భగవద్గీతలో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు అండి. మీ అందరితో గడపడమే నేను ఇష్టమైనటువంటి పని. నాకు ఇష్టమైన పని మీ అందరితోటి ఇలా ఉండి భగవంతుడి విషయాలు తెలుసుకుంటూ, మీరందరూ నాకు గురువులు, నేను మీకు గురువునో కాదో తెలియదు, నాకు తెలిసిన విషయాలు చెబుతున్నాను. శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసిన విషయాలను ఈ 17-18 ఏళ్లలో నేను నేర్చుకున్న విషయాలని నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. 18 ఏళ్ల కింద 17 ఏళ్ల కింద నేను స్వాధ్యాయ ఫౌండేషన్ అని చెప్పి మా ఫౌండేషన్ని ఈరోజు ప్రారంభించడము జరిగింది. అది ఈ రోజుకు 17 సంవత్సరాలు పూర్తి చేసుకోవడము, అది చాలా సంతోషమైనటువంటి విషయం నాకు. జై శ్రీకృష్ణ. సో ఎవరికైనా ఈరోజు విషయాలలో ఇంకా సందేహాలు ఉంటే ఒక్కసారి, సందేహాలు కానీ ఇంకేదన్నా ప్రశ్న కానీ ఇవాళ చెప్పిన ప్రవచనం మీద సందేహాలు ఏమి సార్? కురుక్షేత్రం తీసుకెళ్ళి ఎట్లా చూపించేశారు సార్ మా అందరికి. కురుక్షేత్రం తప్పకుండా విజిట్ చేయాలి. చెప్పండి. అంత గొప్పవాడు, గొప్పవాడు. ఆయన
సాటి అవును. మహానుభావుడు లేడు. ఉమ్. కానీ అతను కూడా ఇంత ఆ ద్రౌపది మీద అంత అత్యాచారం జరుగుతూ ఉంటే ఆ ఎలా ఊరుకోగలిచాడు? ఇదంతా అంటే ఈ కర్మ సిద్ధాంతమేనా? కర్మ సిద్ధాంతం అంటే ఆ సమయంలో ఆయనకి తోచలేదు. ఆ సమయంలో ఆయనకు తోచలేదు. ఆ చేసిన తప్పుకి ముళ్ళ మీద పడుకుని అన్ని రోజుల పాటు అనుభవిస్తాడు కదా. చివరికి ఉత్తరాయణం వచ్చే వరకు ఆయన ఆ బాధని అనుభవించి 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 చనిపోతాడు. కాబట్టి ఏంటంటే చేసిన తప్పుకు ఇక్కడే ఆయన అష్టవసువులలో ఒకడు. ఎవరు వసువులు? మనకు ఉన్నటువంటి 33 కోట్ల దేవతలలో అందరికంటే మనకి ఎక్కువ అవసరమైన వాళ్ళని వసువులు అంటారు అనమాట. అందరికంటే ఎక్కువ అవసరమైన వాళ్ళు మనకు వసువులు. మొదట ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, తర్వాత అశ్విని దేవతలు. ఇందులో ఒక అష్టవసువులు మాత్రమే మనకు కావాలి. ఎందుకంటే అష్టవసువులు మాత్రమే మనకు సకల ఆయుర ఆరోగ్య ఇందాక నుంచి మనం ఏవేవైతే అనుకుంటున్నామో అవన్నీ అందించే వాళ్ళు అష్టవసువులు. అట్లాంటిది అందులో ఒకడైనటువంటి తను చేసిన తప్పుకి తను ఘోరంగా అనుభవించి ఆ పాపాన్ని ఇక్కడే అనుభవించి మళ్ళీ తను అష్టవసువులలో ఒకటిగా వెళ్ళిపోతాడు. ప్రభాసుడు అనేటటువంటి పేరున్నటువంటి భీష్ముడు. కాబట్టి ఆయన చేసింది తప్పే. ఆ తప్పుకు వెంటనే మళ్ళీ రియాక్ట్ అవుతాడు. ఏంటంటే తను ఆ రాజ్యాన్ని కాపాడుతాను అని చెప్పేసి నిలబడ్డాడు. కాబట్టి కొన్ని తప్పులు సహించాల్సి వచ్చింది. సహించినందుకు వాటికి ప్రాయశ్చిత్తంగా వేరే వాళ్ళు అయితే కొన్ని జన్మలు అనుభవించాల్సి వచ్చేది. తను దైవ స్వరూపం కాబట్టి అవి ఇక్కడే అనుభవించేసి ఆ పాపాన్ని ఇక్కడే అనుభవించేసి శరీరం అంతా కుళ్ళిపోతుంది. విష్ణు సహస్రనామం చెప్పే ముందు అడుగుతాడు, భగవాన్ శరీరం అంతా బాధగా ఉంది, నొప్పిగా ఉంది, ఏమీ మాట్లాడలేని స్థితిలో నన్ను నువ్వు నీతులు చెప్పమంటావా అని చెప్పేసి ఏడుస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి నొప్పి తగ్గిస్తాడు. సో గాడ్ కెన్ రిలీవ్. అంటే మనకు ఆ ప్రాబ్లం నుంచి మనని బయటికి పడేయడు, కానీ ఆ నొప్పిని తట్టుకునే శక్తిని మాత్రము భగవంతుడు ఇస్తాడు అన్న సత్యాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. జై శ్రీకృష్ణ. సార్ అంటే సార్ మిమ్మల్ని అంటే టార్గెట్ చేస్తున్నానని దయచేసి అనుకోవచ్చు సార్. కానీ భీష్ముడుకి తెలియకపోవడం అని కదా సార్. ద్రౌపది పాపం ఏడుస్తూ అడుగుతుంది, పితామహ మీరు కూడా నన్ను చూసి ఊరుకుంటున్నారా అంటే సింగల్ బుర్ర పట్టుకొని ఏడుస్తాడు, కానీ ఆయన ఏం అనడు సార్. అంటే నాకు ఎప్పుడు ఇదొక్క క్వశ్చన్ కి నాకు ఆన్సర్ దొరకలేదేమో అని అనిపిస్తుంటుంది సార్. ఎందుకో మరి అంటే ఆన్సర్ సింపుల్. మనము మహాభారతం చదువుకున్నప్పుడు కూడా మనం తెలుసుకుంటాం ఏంటంటే ఆయన కేవలం రాజ్యంలో ఇప్పుడు దుర్యోధనుడు అరాచకాలను చూస్తూ సహించేశాడు అంతే. అదొక్కటి మనకు తెలిసిన అరాచకం. అటువంటివి ఎన్నో అరాచకాలు దుర్యోధనుడు చేస్తే అవన్నీ సహిస్తూ ఊరుకోవాల్సి వచ్చింది కదా. పాండవులను అరణ్యంకి పంపించడం కూడా తప్పే కదా. యుద్ధంలో ఎంతో పోరాట వీరులైనటువంటి వాళ్ళందరినీ దొంగపాచికలు ఆడి మాయాజూదంలో ఓడగొట్టడం తప్పు కదా. అప్పుడు ఏం చేశాడు భీష్ముడు? చేసిన తప్పులు అంతే. ఆయనవి ఆ ప్రారంధవశాత్తు అనుభవించాడు, కొన్ని మిగిలిపోయినవి కొన్ని అంపశయ్య మీద అనుభవించాడు అంతే. మనం భారతం తెలుసుకున్నప్పుడు ఇంకా సులభంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. ఓల్డ్ మూవీలో ఏ మూవీ చూస్తే ఈ భారతంలోనే అన్ని తెలుసుకోగలుగుతాం మనం? అన్ని భారతం తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే భారతాన్ని శత సహస్ర సంహిత అంటారు. 1,00,000 శ్లోకాల పుస్తకం. ఇది ప్రపంచంలో ఎవరు రాయనటువంటి ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి అన్నిటికంటే కూడా పెద్దదైనటువంటి పుస్తకం అన్నమాట. ఇది శత సహస్ర సంహిత. ఇది అన్నిటికంటే కూడా పెద్దదైనటువంటి పుస్తకం. కాబట్టి ఇది మొత్తము చదవడం దాదాపు మీరు ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్స్ అవి తెలుసుకోవడం అసంభవం. నేనంటే ఒక్కొక్క క్యారెక్టర్ పైన రీసెర్చ్ చేసి మీకు చెప్పాలి కాబట్టి నేను ఇంటర్నెట్లో అక్కడ ఇక్కడ చూసుకుంటూ నాకు తెలిసిన కథలని కలుపుకుంటూ నేను చెప్పాను. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు కేవలము వ్యాస భాగవతము 5 భాగాలు ఏదైతే చదువుతారో వ్యాస భారతం అది చదువుతారో అది తప్ప మీకు ఇంకెక్కడా కూడా ఈ వివరాలు లేవు. కేవలం వ్యాస భారతంలో మాత్రమే కొన్ని వందల వేల కథలు, పిట్ట కథలు ఉన్నాయి. ఇంతకంటే పెద్ద గ్రంథం ఇంకోటి లేదు. పిట్ట కథలు ఎన్నెన్నో ఇందులోపల మీకు భారతంలో వచ్చినటువంటి కథలు ఎన్నో. ఆ కథలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి బాహ్లికుడు, దేవాపి, చివరిలో వచ్చే అశ్వత్థామ ఎలా నేర్చుకున్నాడు, మైత్రేయి అని చెప్పేసి మనము భారతం మైత్రేయి విదురుల మధ్య సంభాషణ, అప్పుడు మైత్రేయి గురించి మనం తెలుసుకున్నాము. శ్రీకృష్ణుని అంశ అందులోపల పెట్టారని చెప్పేసి తెలుసుకున్నాము. సో ఇవన్నీ కూడా మనకు మహాభారతము వ్యాస భారతం చదివితే మాత్రమే తెలుస్తాయి. వ్యాస భారతాన్ని కొనుక్కోండి. అబౌట్ 2000 రూపీస్ ఉంటుంది. గీతా ప్రెస్ వాళ్ళది మల్టిపుల్ వాల్యూమ్స్ ఉంటుంది. ఒక్క వాల్యూమ్ ఇవ్వరు వాళ్ళు. యూ హ్యావ్ టు పర్చేస్ ద హోల్ సెట్. జై శ్రీకృష్ణ. సార్ సంజయుడు ఎవరండి? సంజయుడు చేసిన పుణ్యం ఏమిటండి? ఆయన భగవద్గీత మొత్తం విని ధృతరాష్ట్రుడికి చెప్తారు కదా, ఆయన ఎవరి పక్షాన యుద్ధం చేయడు. ఎవరి పక్షాన యుద్ధం చేయడు సంజయుడు?
అయితే అతని పాస్ట్ హిస్టరీ నాకు కూడా తెలియదు, నేను ఈసారి చూసి చెప్పగలను. కానీ అతను ఏంటంటే ఉన్న వాళ్ళలోకి కూడా ధర్మసూత్రాలన్నీ కూడా తెలిసినవాడు, ధృతరాష్ట్రుడికి ఆంతరంగికంగా ఉన్నాడు. కాబట్టి అతను కౌరవుల వైపు ఉన్న వారిలో అందరికంటే కూడా ఉన్నతుడు. బేసికల్గా కౌరవుల సైడ్ ఉన్న వాళ్ళందరి లోపల కూడా అతనే ఉన్నతుడు. అందుకే సంజయుణ్ణి రాయభారంగా పంపిస్తారు. సంజయుని రాయభారంగా పంపించిన మొట్టమొదడు శ్రీకృష్ణుడు వచ్చే ముందే సంజయుని రాయభారంగా పంపిస్తారు. పంపించి అందులోపల ఏం చెప్తాడు సంజయుడు తెలుసా? స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే మాట, మీ వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ పాచికల్లో ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత వాళ్ళు రాజ్యాన్ని కోల్పోయారు, మళ్ళీ రాజ్యం ఎలా అడుగుతారు? నంబర్ 1. నంబర్ 2, మేము ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు మీకు టైం సరిపోలేదు, మీరు అప్పుడు టైము అజ్ఞాతవాసం మీది మేము కనిపెట్టినట్టే లెక్క, కాబట్టి మీరు అజ్ఞాతవాసాన్ని దాటారు, కాబట్టి మీరు మళ్ళీ ఇంకొకసారి 14 ఏళ్ళకి మళ్ళీ మీరు అరణ్యవాసము, 12 ఏళ్ళ అజ్ఞాతవాసం, అరణ్యవాసం మళ్ళీ మీరు చేయవలసిందే. ఇవన్నీ మీ వైపు ఉన్నటువంటి ఇవన్నీ కూడా సంజయుడు వీళ్ళ మాటగా వెళ్ళి చెప్తాడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ చెప్పిన మాటగా చెప్తాడు అన్నమాట. అయితే అవి తను తప్పు ఒప్పు అనేది అంటే కూడా నేను ఇందాక చెప్పినట్టుగా స్వామి భక్తి పరాయణుడు. ఇప్పుడు మీరు బాహుబలి సినిమా లోపల కట్టప్ప చేసింది ఏంటి? బాహుబలినే చంపేస్తాడు కదా. మీకు 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 మొత్తం మహాభారతం పైన బేస్ చేసి మన బాహుబలి 1, బాహుబలి 2 ఉంది. కాబట్టి సేమ్ అంతే, ఈయన సంజయుడే వెళ్ళి ఇవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు సంజయ్ రాయభారం ఫెయిల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ పాండవులు శ్రీకృష్ణుడిని పంపిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి కనీసం 5 ఊర్లన్నా ఇవ్వండి అవి ఇవన్నీ అంటాడు. శ్రీకృష్ణుడికి తెలుసు ఎలాగో యుద్ధం తప్పదని, కానీ తను చేయవలసినటువంటి పాత్రని తను పోషిస్తాడన్నమాట శ్రీకృష్ణుడు. అటువంటి సంజయుడు ఇంద్రియములను జయించి నిర్లిప్తతతో ఉండగలిగేటటువంటి ఒక మహానుభావుడు అనమాట. అందుకని చెప్పేసి సంజయుడు ఈ అర్హత ఉంది, వ్యాసుడు దగ్గర తీసుకున్నటువంటి అర్హత ఉంది. అతను అందుకే భగవద్గీతను ప్రారంభించి భగవద్గీతని ముగించింది ఇతనే. చివరికి భగవద్గీత ముగించినప్పుడు అంటాడు, మాటి మాటికి నేను ఏ జన్మ అదృష్టం చేసుకున్నానో నాకు తెలియదు, మాటి మాటికి కూడా నాకు కళ్ళ ముందు శ్రీకృష్ణ భగవానుడే కనిపిస్తున్నాడు, ఆయన విశ్వరూపమే కనిపిస్తుంది. వ్యాసుడు ఇచ్చినటువంటి ఆ రూపాన్ని చూస్తూ మరీ 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 నాలో నేను తన్మయత్వం చెందుతూ ఒక విషయాన్ని మాత్రం మొహమాటం లేకుండా చెప్తున్నాను, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ. తల్లిదండ్రులు ఎవరండి సంజయుడికి? జ్ఞాపకం లేదండి నాకు, ఈసారి చూసి చెప్తాను. జై శ్రీకృష్ణ. అసలు తెలియదు నాకు, నేను చూసి చెప్తాను తప్పకుండా. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. విదురుడు దాసి కదా, ఆయనకి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ లేదు. కానీ ఈయన కర్ణుడు సూతపుత్రుడు అన్నప్పుడు ఫీల్ అయ్యాడు అనేది మనం మీరు చెప్పారు. కానీ కర్ణుడు చాలా అవమానం, తల్లి కూడా బయట పెట్టకుండా తల్లి కూడా దూరం చేసి అవమానాలు పడ్డప్పుడు ఆయనకు ఉంటుంది కదా అది. కర్ణుడు ఏం అవమానాలు పడ్డాడు? తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు అంతే. కర్ణుడికి ఏం అవమానం జరిగింది చెప్పండి? అలా కాదండి, ఇప్పుడు మరి కుంతీదేవేమో ఆయన అది వేరు, అది తప్ప, అది జరిగినటువంటిది తప్పే, అది పూర్వజన్మ దుష్కృతం. ఓకే, అది పోని, దాన్ని మనం ఏం చేయలేము. కానీ అతనికి ఈమె నా తల్లి నన్ను వదిలేసింది అని తెలియదు కదా. శ్రీకృష్ణుడు వచ్చి చెప్పేదాకా కూడా ఆయనకు తెలియదు కదా ఆ విషయం. కాబట్టి దాని గురించి బాధపడాడు ఆయన. దాని గురించి మీరు ఒక్క నిమిషం, ఆయనకి లేదు 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 పాండవుల్లో ఎందుకు కలుపుకుంటారు ఆయన్ని? ఆయనకు తెలియనే తెలియదు తను పాండవుడనని. కాదు సీరియల్స్ లో, టీవీ సీరియల్ లో అలా చూపించారు, ద్రౌపది చూడటము కొంచెం అట్లా అలా చూపించారు. ఏంటి? సారీ నాకు అర్థం కాలేదు. మామూలుగా తెలుస్తుంది కదండి, ఇప్పుడు కొంతకాలం అయ్యాక తెలుస్తుంది. వచ్చి అడుగుతారు కదా సార్ లాస్ట్ లోపల యుద్ధం అవన్నీ ఎప్పుడు. ఒక్క నిమిషం అందరూ ఆగిపోండి. కర్ణుడికి తన జీవితంలో ఎప్పుడు కూడా తను కుంతిపుత్రుడని తెలియదు. చివరికి యుద్ధ సమయం లోపల శ్రీకృష్ణుడు, కుంతి వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడడము, తల్లి కూడా వెళ్ళి మాట్లాడుతుంది, శ్రీకృష్ణుడు కూడా వెళ్ళి మాట్లాడతాడు. అప్పుడు ఆయన బాధపడతాడు, అయ్యయ్యో నేను పాండవ పుత్రున్నా, నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు నేను మాట ఇచ్చాను, అర్జునుడిని చంపుతానని మాట ఇచ్చాను. కాబట్టి నేను కనుక అర్జునుడిని చంపిస్తే నేను నీకు పుత్రుడుగా వస్తాను. నేను నీకు అర్జునుడిని కనుక చంపలేకపోతే, నన్నే కనుక అర్జునుడు చంపితే నీ పాండవులు నీకుంటారు అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి కర్ణుడికి చివరి వరకు తెలియదు. కర్ణుడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నేను పాండవులలోకి వెళ్ళలేదని కాదు. అర్జునుడు అప్పటికే వీరుడుగా తన పేరు తెచ్చుకున్నాడు, తను తెచ్చుకోలేకపోయాను. నన్ను అందరూ రాధేయుడు అంటున్నారు అని
ఏమవుతుంది తండ్రిని ఇదైతే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఏ వృత్తి చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులను గౌరవించాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా కర్ణుడి లోపల. కర్ణుడికి ఎక్కడ తెలుసు చెప్పండి? కర్ణుడికి శ్రీకృష్ణుడు కుంతిదేవి వచ్చి అడిగే వరకు, అంటే యుద్ధం ప్రారంభమయ్యే వరకు కూడా తను కుంతి పుత్రుణ్ణి అనే విషయం తెలియదు. కుంతిదేవికి తెలుసు. కుంతిదేవి చూడగానే గుర్తుపడుతుంది కర్ణుడిని. కానీ కర్ణుడికి ఆ విషయం తెలియదు. అయినా కూడా అతను చిన్నప్పటి నుంచి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అర్జునుడు వీరుడు అయ్యేసరికి తను అదే విద్యలో తను కూడా ప్రావీణ్యం ఉంది. పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. పరశురాముడు అంటే నెంబర్ 1. అదే పరశురాముడి దగ్గర భీష్ముడు విద్య నేర్చుకుంటాడు. పరశురాముడు చిరంజీవి. సో అటువంటి వాడి దగ్గర విద్య నేర్చుకున్నా నాకెందుకు గుర్తింపు రాలేదు అని తీరా చూస్తే గుర్తింపు వస్తుంది. కర్ణుడికి గుర్తింపు వస్తుంది. వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అర్జునుడితో చావు దెబ్బ తింటాడో మీరు మహాభారతం తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి ఏమవుతుందంటే అరణ్యంలో పాండవులని బాధ పెడతాము, వాళ్ళందరూ అరణ్యంలో ఉన్నారు కదా, వాళ్ళ ముందు మనం సూపర్ పార్టీలు వేసుకుందాం అని చెప్పేసి అందరూ ఫుల్ అన్నీ తీసుకొని తండ్రికి ఏం చెప్తారంటే మేము ఏదో ఆవులను కాపాడడానికి వెళ్తున్నాం నాన్న, అరణ్యానికి వెళ్తాం అంటారు. అని ఇక్కడ అరణ్యానికి వీళ్ళు పాండవుల యొక్క శిబిరాల ముందే వీళ్ళు శిబిరాలు వేసుకుని రాత్రి పగలు తాగుతూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సమయం లోపల ఏమవుతుంది, ఎవరో గంధర్వులతో కొట్లాడవుతుంది. గంధర్వులతో కొట్లాడగానే గంధర్వుడు వీళ్ళందరినీ చావు కొట్టి చెవులు మూస్తాడు. కర్ణుడిని నానా దెబ్బలు కొడతాడు. కొట్టి దుర్యోధనుడిని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్తారు. చెప్పగానే ధృతరాష్ట్రుడికి తెలియదు వీళ్ళు వెళ్ళి పాండుపుత్రులని అవమానం చేయడానికి వెళ్ళారు అని తెలియదు. ఏదో ఆవులని రక్షించడానికి అరణ్యంలో క్రూర జంతువులని చంపడానికి వెళ్ళారు అనుకుంటాడు ఆయన. అనుకుని ఏం చేస్తారు, అదే బాధ ఏం లేదు, మన భీముడు అర్జునుడు అదే అరణ్యంలో ఉన్నారు, ఆయనకు తెలియని కూడా తెలియదు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ శిబిరాల ముందే వీళ్ళు పెట్టుకొని మ్యూజిక్ హై సౌండ్ పెట్టుకొని డ్యాన్సులు చేశారు, పిచ్చి వేషాలు వేశారన్న సత్యం ఆయనకు తెలియదు. ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే భీముడికి ధర్మరాజుకు చెప్పు నా ఆజ్ఞగా దుర్యోధనుడిని విడిపించమని అని. అప్పుడు వెళ్ళేసి నా ధర్మరాజుకి వెళ్ళి చెప్తారు. చెప్పగానే ధర్మరాజు ఏం చేస్తాడు, భీముని అర్జునుడిని వెళ్ళి కాపాడండి, మన అన్నగారు ఉన్నాడు ఆయనని కాపాడండి అంటాడు. అనగానే భీముడికి కోపం వస్తుంది. వాడేంది నాకు అన్న, వాడి వల్లే మనం ఇక్కడ ఉన్నాము అంటే నువ్వు వెళ్తావా లేదా, లేకపోతే అర్జునుడిని ఒక్కని పంపిస్తానంటాడు. అనగానే ఇంకా అన్నమాట కాదనలేక ఇద్దరు వెళ్తారు. వెళ్తే అర్జునుడి చేతి లోపల గంధర్వుడు ఓడిపోతాడు. దుర్యోధనుడిని విడిపించి తీసుకొచ్చి ఇస్తాడు. ఇవ్వగానే ఇంకా దుర్యోధనుడు అన్నం తినడం మానేస్తాడు. అన్నం తినడం మానేసి ఈ రోజు నుంచి నేను అన్నం ముట్టుకొని ఏం ముట్టుకోను అంటే కర్ణుడు వచ్చి బతిన్నాడతాడు. కర్ణుడిని తిడతాడు చచ్చేట్టుగా, నువ్వు నా మిత్రుడు అన్నావు, నా కోసం అన్నీ చేస్తానన్నావు, యుద్ధం వచ్చేసరికి నువ్వు ఓడిపోయావు వీతన్ చేతుల లోపల. అర్జునుడేమో వచ్చేసి ఆ గంధర్వుని ఓడగొట్టాడు, నువ్వు ఈ ప్రగల్భాలు ఎక్కువ, నీకు ఏమీ చేయలేవు అని చెప్పి ఒకసారి. ఆ విధంగా కర్ణుడు ఒకసారి ఓడిపోతాడు. రెండోసారి ఏమవుతుంది, ఉత్తర గోగ్రహణం సమయం లోపల అర్జునుడు కౌరవ సైన్యాన్ని మొత్తము ఓడగొడతాడు. అదే రోజు తన వేషంలోకి బృహన్నల వేషంలోంచి నార్మల్ వేషంలోకి వస్తాడు అర్జునుడు. వచ్చి అందరినీ ఓడగొడతాడు. ఆ సమయం లోపల కర్ణుడు అర్జునుడి బాణాలకు తట్టుకోలేక పారిపోతూ ఉంటాడు. పారిపోతూ ఉంటే ఇతను బాణాలు వేస్తూ కర్ణుని పిలుస్తాడు. దా కర్ణ, ఈరోజు పోరాడదాము, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా నాతో పోరాడడానికి, దా నీకు దమ్ముంటే దా, నువ్వు నిజంగా సూతపుత్రుడివి కాకపోతే దా, నువ్వు ఇవాళ నువ్వు తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది దా అని చెప్పేసి ఎదురైనా కూడా ఆ తన్నుల దెబ్బలు తింటూ గాయాలని భరిస్తూ కర్ణుడు పారిపోతాడు యుద్ధంలోంచి. సో కాబట్టి అర్జునుడితో కర్ణుడు ఎప్పుడూ గెలిచింది లేదు. ఎందుకంటే అర్జునుడు వీరాధి వీరుడు, అర్జునుడు దైవస్వరూపం, అర్జునుడు దైవస్వరూపం. అర్జునుడు ఎప్పుడూ ఓడిపోడు కర్ణుడి చేతి లోపల. చివరికి యుద్ధం లోపల కర్ణుడు ఎందుకు అలా చనిపోయాడు, అంత ఘోరంగా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే కర్ణుడిలో బేసిక్ ఎథిక్స్ ఉండవు. అభిమన్యుడిని చంపింది ఎవరు, కర్ణుడు. కర్ణుడు లోపల అర్జునుడి మీద ఉన్న కోపం వల్ల పాపము ఒక్క చిన్న పిల్లవాడు ఇంతమందితో పోరాడుతూ అందరినీ కొడుతున్న సమయంలో కర్ణ నాకు నీళ్లు కావాలి, నువ్వు నన్ను నీళ్ళు ఇవ్వు అంటే నీళ్ళు ఇస్తానని చెప్పి దగ్గరికి వచ్చి కత్తితో పొడిచేస్తాడు. పొడిచేయగానే నీకు తెలుసు కదా యుద్ధం లోపల ఆయుధం లేని వాడిని చంపకూడదని చెప్పి తెలుసు కదా, నీకు ఒక్కడికే నియమం ఉందనుకున్నాను కర్ణ నేను, కానీ నువ్వే నన్ను చంపుతావా, యూట్యూబ్ బ్రూటస్ అని చెప్పేసి చనిపోతాడు అభిమన్యుడు. సో కర్ణుడు జీవితాంతము కూడా క్రూరుడుగానే బతికాడు, క్రూరంగానే చనిపోయాడు. అతడు చనిపోవడానికి మహాభారత యుద్ధం అయితే మనకు సినిమాల్లో కథల్లో చూపించింది అది మీరు పక్కన పెట్టేసేయండి. మనకు కేవలము వ్యాసుడు రాసిన భారతమే లెక్క. మీరు టీవీ సీరియళ్లలో ఏం చూశారు, ఎన్టీఆర్ సినిమాలో ఏం చూశారు అనేది లెక్క కాదు. కొన్ని సినిమాలలో సత్యాన్ని సత్యంగా చూపించారు. ఇప్పుడు నర్తనశాల లాంటి సినిమాలు కానీ, మాయాబజార్ లాంటి సినిమాలు కానీ సత్యానికి చాలా దగ్గరలో ఉన్నటువంటివి. ఆ సినిమాని మీరు 100 సార్లు చూసినా బోర్ కొట్టవు అవి, ఎందుకంటే అవి సత్యం ఉంది అందులోపల. దానవీర శూరకర్ణలో మీరు చూసినట్లయితే పాండవులని విలన్స్గా చూపించారు. సో తప్పులేదు, రచయితల ఆ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. జై శ్రీకృష్ణ. ధర్మలత గారు ఒక్కసారి. అవును.
చాలా చాలా బాగా ఇచ్చారు సార్. దానివల్ల చాలా అవేర్నెస్ కూడా వచ్చింది. చాలా కరెక్ట్ అందులో కూడా చిన్న చిన్న కల్పితాలు ఉన్నప్పటికీ కూడా ఎస్ ఇట్స్ ఎ గుడ్ వన్. ఎస్ ఓవరాల్ చాలా బాగుంది. ఎస్ ధర్మలత గారు ఏదో అడగబోతున్నారు. భీష్ముడు అధర్మ సైడ్ ఎందుకు ఉండాల్సి వచ్చింది సార్? అది ఎప్పుడు ప్రశ్న నాకు. అంటే రాజ్యాన్ని కాపాడాలి కదా, ఆయన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రాజ్యాన్ని కాపాడడం, హస్తినాపురాన్ని కాపాడడం. దానికి ఎవరు రాజు అయితే వాళ్ళని కాపాడాలి. ఇప్పుడు కట్టప్ప క్యారెక్టర్ భీష్ముడు క్యారెక్టర్ పైన బేస్ చేసి తీసింది. ఆ రాజ్యానికి ఎవరు అధిపతి అయితే వాళ్ళని కాపాడాలి కాబట్టి అది కాపాడుకుంటూ వచ్చాడు. అక్కడ ఒకవేళ ధర్మరాజు ఉంటే ధర్మరాజునే కాపాడేవాడు. కానీ హస్తినాపురం ధర్మరాజుకి రాజులు చేద్దాము అనుకున్న టైం లోపల ఏమైంది, వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టేస్తారు. పెట్టగానే వాళ్ళు తప్పించుకుని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారు. రాగానే ధృతరాష్ట్రుడు వాళ్ళని చూసి బాధపడతాడు. అయ్యయ్యో మీరు చనిపోలేదా అని మనసులో బాధ, బయటికేమో మీరు బతికే ఉన్నారా అని చెప్పేసి ఇది చేసి ఏం చేయాలి ఇప్పుడేమో నేను దీనికి మీరు చనిపోయారేమో అనుకుని నేను దుర్యోధనుడిని రాజు చేసేసాను, మీరు వెళ్ళిపోయి ఇంద్రప్రస్థాన్ ఒక ఏరియా ఉంది, అందులోపల మన ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అవి మన గవర్నమెంట్ ఆఫీసు లాగా ఉంటాయి, అవి వెళ్ళి బాగా కరెక్ట్ చేసుకొని క్లీన్ చేసుకోండి వాటిని, అక్కడ ఒక వనం ఉంది, ఆ వనాన్ని దహనం చేసుకొని మొత్తం మీద ఏదో ఒకటి చేసుకొని అక్కడ మీరు రాజ్యాన్ని నిర్మించుకోండి, ఆ ప్లేస్ మీకు ఇస్తున్నానని చెప్పి ఇంద్రప్రస్థకు పంపిస్తాడు వీళ్ళని. అప్పుడు హస్తినాపురం మాత్రము దుర్యోధనుడితో ఉంటుంది. అప్పుడు కూడా భీష్ముడు దుర్యోధనుడితోటే ఉంటాడు. హస్తినాపురాన్ని కాపాడే బాధ్యత భీష్ముడిది. అప్పటికింకా వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాడలేదు కౌరవులు పాండవుల మధ్య. అప్పుడు పాండవులు వెళ్ళి ఇంద్రప్రస్థ నిర్మించుకుంటారు. ఇంద్రప్రస్థ లోపల మీ అందరికీ తెలిసిందే, అక్కడ గయుడి దీంతో మయసభను నిర్మించుకోవడము, కాండవ దహనం చేయడము, ఇవన్నీ మనం మహాభారతం తెలుసుకుంటూ ఉంటే రోజుకొక ట్విస్ట్. మనం అదేదో సినిమా, అదేం సినిమా, దేశముదురు సినిమానా, అందులో అంటాడు కదా వాడు, ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగా ఉంటుందని. మహాభారతంలో అవి నేర్చుకుంటాం మనం. అద్భుతమైనటువంటిది మహాభారతం. ఇక అది పంచమ వేదము, అది 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 వింటేనే పుణ్యం వస్తుంది అన్నమాట. అంత సత్యాలు, అన్ని ధర్మాలు, అన్ని నీతులు అన్నీ మనము తెలుసుకుంటాం. అద్భుతమైనటువంటిది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వ్యూహాల గురించి కూడా బాగా చెప్పారు సార్. ఇదివరకు చెప్పలేదు, తెలియదు కూడా నాకు. పద్మవ్యూహం అంటే ఏంది అనేది అనుకునేది, కోట లాగుంటుందా ఏంది అర్థం కాదు. చాలా బాగా చెప్పారు. సైన్యంతో ఉంటుందా. థ్యాంక్ యూ మేడం. జై శ్రీకృష్ణ. అంటే ఇప్పుడు తత్వపరంగానే చూడాలి. ఇప్పుడు భీష్ముడు అందుకే చనిపోయేటప్పుడు అంత చెయ్యతే అంత బాధపడ్డాడు అని ఒక మనకి మెసేజ్ కోసమే కదా, అంతే కదా. ఇట్స్ ఎ మెసేజ్. 100% యు ఆర్ రైట్. ఇట్స్ ఎ డెఫినెట్ మెసేజ్. ఇట్స్ ఎ డెఫినెట్ మెసేజ్. దేవతలకైనా సరే భూమి మీద పుట్టినప్పుడు ఆ ప్రారంధాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంటే తీర్చుకొని తీరవలసిందే. జై శ్రీ. మామయ్య చెప్పేటోడు భీష్ముడు అదే అధర్మంతో సైడ్ ఉండి వాళ్ళ భోజనం రక్తాన్ని మొత్తం బయట అంపశయ మీద ఉన్నాడని చెప్పేటోడు. కరెక్టే. అది కూడా కరెక్టే. అది కూడా ఉంది మహాభారతంలో. నేను బహుశా చెప్పుండాల్సింది, నేను మర్చిపోయాను. కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్. వ్యాస భారతంలో ఉంది అది. ఆయన చెప్పింది కరెక్ట్. జై శ్రీకృష్ణ. అధర్మం సైడ్ ఉన్నా కానీ అతనికి ఏమి ఎఫెక్ట్ పడలేదు కదండి. హీజ్ ఎ న్యూట్రల్ పర్సన్. సంజయుడు, విదురుడు వీళ్ళందరూ న్యూట్రల్ పీపుల్. వాళ్ళందరికీ ఏమీ ఇది లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే మా రాజు ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి, అంతే. వాళ్ళకేమీ స్పెషల్గా లేదు. కాకపోతే ఆయన చివరి లోపల ఒక్కసారి ఆయన న్యూట్రాలిటీ తగ్గించుకొని పాండవులను పొగిడేది కేవలం భగవద్గీత అయిన తర్వాత మాత్రమే సంజయుడు పొగుడతాడు. సంజయుడు చివరి వరకు కూడా ఉంటాడు. ఈవెన్ సంజయుడు ఒకసారి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడే వీళ్ళ రాజ్యాన్ని, 2 రాజ్యాలను వీళ్ళే రూల్ చేస్తూ ఉంటారన్నమాట. అక్కడ ఇంద్రప్రస్థాని ఏదైతే రాజ్యం ఉందో చిన్న బిల్డింగు, దాన్ని ఈయన ధృతరాష్ట్రుడికి ఇంకొక వైఫ్ ఉంటుంది. వైఫ్ కాదు ఆమె, అదే 100 మంది వైఫ్ కాక ఇంకొక ఆవిడతో సంబంధం ఉంటుంది. ఆవిడ పేరు సుఖద. ఆ సుఖద యొక్క కుమారుడైనటువంటి యూత్సుడు అని ఉంటాడు. అతను బతుకుంటాడు అన్నమాట. బతుకుంటే అతడికి ఆ రాజ్యాన్ని ఇచ్చేసి వీళ్ళు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ధృతరాష్ట్రుడి ఆధ్వర్యంలో ధర్మరాజు పరిపాలిస్తూ ఉంటాడు. కరెక్ట్. ఆమె చెలికత్తె సుఖద అనే గాంధారి యొక్క, ఆమెతోటి ఇతనికి సంబంధం ఉంటుంది అనమాట. అంటే ఈయనకు ఇంకా 100 మంది భార్యలు కూడా ఉంటారు గాంధారి కాకుండా. అందరూ చనిపోయినా ఈ సుఖద కుమారుడు మాత్రం యుయుత్సుడు పాండవుల పక్షపాతి అవడం వల్ల అతను మాత్రం బతుకుతాడు. బతకడం వల్ల అతనికి ఒక రాజ్యం ఇచ్చేసి వీళ్ళు హస్తినాపురం నుంచి పరిపాలిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ధృతరాష్ట్రుడి కిందనే పరిపాలిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు కూడా సంజయుడు వీళ్ళతో పాటే ఉంటాడు. సంజయుడు అన్ని రకాల సలహాలు ఇస్తూ ఉంటాడు. కృష్ణుడు విశ్వరూప దర్శనం చేసిన వాళ్ళు సంజయుడు, అర్జునుడు, వ్యాసుడు, అందరూ చాలా మంది చూశారు కృష్ణుడి విశ్వరూపంని. చాలా మంది చూస్తారు. కృష్ణుడు విశ్వరూపాన్ని చాలా సార్లు చూపించారు. భగవద్గీత చెప్పే టైంలో
అవును, భగవద్గీత చెప్పే టైంలో ఒక పతాకం మీద ఉన్న హనుమంతుడు కూడా వింటాడు. కరెక్ట్. హనుమంతుడు, వేదవ్యాసుడు, సంజయుడు, అర్జునుడు. వీళ్ళంతా పుణ్యాత్ములు, ఆయన విశ్వరూప దర్శనం చేస్తారు. మనం కూడా పుణ్యాత్మలమే. 11వ అధ్యాయం చదివినప్పుడు మీకు దేవుడు ముందుకు రావాలి. 11వ అధ్యాయం చెప్పుకుందాం, అద్భుతంగా చెప్పుకున్నాం కూడా, ఎన్నోసార్లు చెప్పుకున్నాం కూడా. మనం మెడిటేషన్ సెషన్స్ లోపల కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం, ఇంకా వివరంగా తెలుసుకుందాం, ఇంకా కొత్త విషయాలు నేను రీసెర్చ్ చేసి మరీ చెప్తాను. జై శ్రీకృష్ణ. మీరు మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలా చేసుకుంటూ మాకు మంచి వాక్యాలు చెప్పండి. మీకు ఎంతో ఆయుష్ ఇవ్వాలి భగవంతుని దీవిస్తున్నాం. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ ఇప్పుడు మచ్. మాకు టోటల్ రాసి మన పేర్లన్నీ వస్తాయి సార్ విశ్వరూప దర్శనం వినేటప్పుడు. సారీ, నాకు వినిపి. మన పేర్లన్నీ వస్తాయి సార్ ఇప్పుడు మన ఫోటోలు రాకున్నా విశ్వరూప దర్శనం ఏదైనా విన్నప్పుడు అంటున్నాను. రైట్. నెక్స్ట్ ఇంకేమన్నా ఈరోజు చెప్పిన వాటిలో ఇంకా వీళ్ళు గోగ్రహణం అప్పుడు వీళ్ళు అరణ్యవాసంలో ఉంటారు కానీ అజ్ఞాతవాసంలో ఉండరు కదా. అజ్ఞాతవాసంలో ఉంటారు. ఉత్తర గోగ్రహణం సమయం లోపల ఏమవుతుందంటే వాళ్ళకి ఎందుకో డౌట్ వస్తుంది. గంధర్వులతో అది వేరు. అది గోగ్రహణం కాదు. గోవులను కాపాడతాము. అక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు మాకు కంప్లైంట్ చేశారు, వాళ్ళ ఆవులన్నీ కూడా ఎవరో దొంగతీస్తున్నారట. నాన్న మేము ఒకసారి అడవిలోకి వెళ్ళొచ్చా? పాండవులు అరణ్యవాసంకి వెళ్ళినప్పటికీ 6 నెలలు 1 ఇయర్ అవుతుంది. అప్పటికి ఇంకా జస్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళని సతాయిచ్చినట్టు ఉంటుంది. వాళ్ళేమో ఏవో ఆకులు అలములు తింటుంటారు, మనమేమో మంచిగా సూపర్ ఫుడ్ని తినుకుంటూ వాళ్ళని సతాయిద్దాము అని చెప్పేసి వెళ్తారనమాట. అది గోగ్రహణం సమయంలో కాదు. గోవులని కొంతమంది బ్రాహ్మణులు కంప్లైంట్ చేస్తారు, మా గోవులు దొంగతనం జరుగుతున్నాయి, మీరు వచ్చి రాజులుగా కాపాడాలి అని. తండ్రికి ఆ కారణం చెప్పి వెళ్తాడన్నమాట. అది ఉత్తర గోగ్రహణం కాదు. ఉత్తర గోగ్రహణం ఎప్పుడంటే విరాటరాజు ఆశ్రమంలో ఉన్నప్పుడు. కానీ అప్పటికి అయిపోతుంది కదా వీళ్ళకి అజ్ఞాతవాసం. అది అయిపోతుందంటే వాళ్ళు ఆ టైం చూసుకోరు వీళ్ళు కౌరవులు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు ముందు వచ్చినా కూడా వీళ్ళు దొరికిపోయేవాళ్ళు పాండవులు. కానీ వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ రోజే వస్తారు. విజయదశమి దాటుతుంది, ఆయన అక్కడి నుంచి తన గాంధీవము దింపుతాడు. ఆ గాంధీవాన్ని దింపిన తర్వాత అప్పుడు తన రూపం తనకు వస్తుందన్నమాట. రాగానే అప్పుడు ఆ రూపం వచ్చేసరికి టైం అవుతుంది. కానీ వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు బయలుదేరినప్పుడు ఇంకా వీళ్ళు లెక్క పెట్టుకొని రారు వాళ్ళు. ఆ తర్వాత భీష్ముడు చెప్తాడు, వాళ్ళు అసలు మేము చూసేసాం, మేము ముందే గుర్తుపట్టాము, కీచకుడిని చంపినప్పుడే వాళ్ళ విషయం తెలిసిపోయింది మాకు, విరాట రాజుల దగ్గర ఉన్నారన్న సంగతి అని వాళ్ళ లాజిక్ ఏంటంటే కీచకుడిని చంపగానే దే విల్ అండర్స్టాండ్. ఎందుకంటే అప్పటికి జరాసంధుడు చనిపోయాడు. జరాసంధుడు చనిపోవడం అంటే ఏంటి? జరాసంధుని చంపిన వాడే కీచకుడిని చంపుతాడు, కీచకుడిని చంపిన వాడే దుర్యోధనుడిని చంపుతాడు. సో కాబట్టి కీచకుడిని చంపాడు అంటే డెఫినెట్గా భీముడికి తప్ప ఇంకా ఎవరికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందే పెద్ద యోధులను పంపిస్తాడు. ఆ యోధులను కూడా భీముడు ఓడగొడుతూ ఉంటాడు యుద్ధంలో. ఆ యోధులను ఓడగొట్టేవాడు కేవలం భీముడే. కాబట్టి దుర్యోధనుడు లాజిక్ ఏంటంటే మాకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు విరాట నగరంలో ఉన్నట్టుగా, విరాటరాజు దగ్గర ఉన్నట్టు మాకు ఆల్రెడీ తెలుసు, మేము వాళ్ళని గుర్తించేశాము అని చెప్తారన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. పుట్టినరోజు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ మేడం. సంజయుడు తండ్రి పేరు కవల్గణుడు అండి. ఓకే, నాకు తెలియదు. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. మరోసారి మీ అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. మనకు సోమవారం నాడు మళ్ళీ నారాయణీయము ప్రవచనం ఉంటుంది. మళ్ళీ మంగళవారం నాడు ఎప్పట్లాగే మనకు సంస్కృత శిక్షణ ఉంటుంది. వచ్చే వారం మళ్ళీ మనకు శుక్రవారం ఎలాగూ లలిత ఉంటుంది. భగవద్గీత ఎప్పుడు ఉంటుంది అనేది మనం వచ్చే వారము మళ్ళీ చెప్తాను. సో సోమవారం మటుకు నారాయణీయము, శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణుడు పుట్టుక నుంచి మొదలెట్టి కంసుడు దగ్గరికి వెళ్ళే వరకు జరిగినటువంటి కొన్ని ముఖ్య ఘటనలని మనము నారాయణీయ అనుసారంగా మనము తెలుసుకుంటాం అన్నమాట. వీలైన వాళ్ళందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. నారాయణీయం మనకు 2 బ్యాచ్లు నడుస్తున్నాయి, ఒకటి సీనియర్ బ్యాచ్, ఒకటి జూనియర్ బ్యాచ్. జూనియర్ బ్యాచ్లేమో మొన్న మనము చెప్పుకున్న 4-5 స్కందాల వరకు జరిగింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది సీనియర్ బ్యాచ్ది. సీనియర్ బ్యాచ్దేమో మనకు శ్రీకృష్ణుడి యొక్క లీలలు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకునేది సీనియర్ బ్యాచ్ది. అది మనకు సోమవారం నాడు రాత్రి 8 గంటలకు ఉంటుంది. శ్రద్ధ ఉన్న అందరూ కూడా తప్పక జాయిన్ అవ్వగలరు. వీలైనంత వరకు తత్వ విచారణ చేస్తూనే, కథలు చెబుతూనే అందులోపల ఉన్నటువంటి తత్వాన్ని మీ అందరికీ కూడా అందించడానికి నేను
ప్రయత్నం చేస్తాను. మరోసారి మీ అందరి యొక్క శ్రద్ధకు ఈరోజు నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మీరందరూ ఇచ్చినటువంటి అభినందనలకు, ఆశీస్సులకు కృతజ్ఞతలు. భగవంతుడు మనకు సరైన సాధన చేసే శక్తిని ఇస్తాడని, భగవద్గీత ఎక్కడో లేదని మన శరీరంలోనే ఉందని, రాక్షసులు దేవతలు మన శరీరంలోనే ఉన్నారని, రాక్షసులని మనము నిరోధించడం ద్వారా దైవత్వాన్ని మనం ఆవిష్కరించుకుంటామని, మనలో దైవత్వం ఆవిష్కరించుకుంటూ ఉంటే మనకు ఆ మార్పులు తెలిసి వస్తూ ఉంటాయని, మార్పులు తెలిసి వస్తూ ఉంటే దేవుడికి మరింత దగ్గర అవుతూ ఉంటామని, ఆ దైవత్వం మన లోపల ఎప్పటికీ ఉండాలని, భగవద్గీత మనకు నిజమైన దైవత్వాన్ని తెలుపుతుందని, భగవద్గీతను మించినటువంటి గ్రంథం మరొకటి లేదని, మహాభారతంలో ఉన్నటువంటి మధ్య భాగంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైన ఉపనిషత్తుల సారాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఒక జ్యూస్ లాగా మిక్సీ చేసి అందించినటువంటి దాన్ని కేవలం తాగడం మాత్రమే మన డ్యూటీ. ఆ డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తిస్తామని ఆ భగవంతుడి యొక్క పాదాలకు నేను నమస్కరిస్తూ జై శ్రీకృష్ణ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ గురువు గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ సార్. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ ఎంత విన్నా అసలు ఇంకా వినాలనిపిస్తుంది. మహాభారతం జీవితం సరిపోదేమో. అదే మనకి ఇంకా పూర్తిగా వింటాం. మహాభారతం మనం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు నేను చెప్పే కదా, డైలీ ఒక క్లైమాక్స్ నడుస్తుంది. తప్పక మహాభారతంకి మనము ప్రారంభించుకుందాం. ఈ 1.5 monthsలో నా ఎగ్జామ్స్ అవ్వగానే ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. అప్పటికి లలిత కూడా అయిపోతుంది. తెలియదు సార్ ఇప్పటిదాకా అసలు ఇన్ని జై శ్రీకృష్ణ. పాత్రలు ఉన్నాయి తెలిసిన తాత్పర్యం ఎంత ఉంటుందని అనుకోవాలి. నైట్ ఫస్ట్ చాప్టర్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. అందరికీ కూడా శుభదినం.